యేసు అనేవాడు మా పాపాల కోసం. అసలు చచ్చిపోయేవాడు దేవుడు ఎట్లయితాడు? చచ్చిపోయిన డెడ్ బాడీలని కూడా రేప్ చేసేటోళ్ళు ఎవరు? ఈ తుర్కన్నా కొడుకులు, ఎవరైతే వేరే దేశాల నుంచి ఆక్రమించుకున్నారో. రాజా రామ్మోహన్ రాయ్ అనే దుర్మార్గుడు హిందూ కాదు, వాడు అప్పటికే క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యాడు. దీనికి ఆధారం నేను చెప్తా. వాళ్ళని శిలువకు గట్టి కాల్చేసేటోళ్ళు. అలా లక్షల మంది స్త్రీలని కాల్చేశారు. ఎవరు? క్రిస్టియన్స్. దాని గురించి చెప్పడు వాడు. హిందువులు సతీసగమనం చేశారు, హిందూ సతీ. చూసావా ఎంత కుట్రనో? బైబుల్ని గుడ్డిగా నమ్మేవాడు క్రైస్తవుడు, బైబుల్ని అర్థం చేసుకునేవాడు ఎక్స్ క్రిస్టియన్. డిషు అనగానే పడతారా ఎవడన్నా? ఇట్లా ముట్టుకోగానే ఓ అని నాటకాలు చేస్తారు. నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఏంటంటే ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ అయ్యండి. ఆయన ఎన్నో గొప్ప గొప్ప సనాతనానికి సంబంధించిన బుక్కులు రాశారు. డాక్టర్ నుంచి రచయిత ఎలా అయ్యారు, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఆయన గురించి మాట్లాడాలంటే క్రైస్తవంలో ఉన్న లొసుగుల గురించి కొన్ని బుక్కులు రాశారు. వాటి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఆయన మనతో ఉన్నారు ఇప్పుడు. సార్ నమస్కారం. నమస్తే కిరణ్. మీరు ఒకప్పుడు నాస్తికులు అని విన్నాము. ఎలా నాస్తిక టు ఆస్తిక జర్నీ ఎలా జరిగింది? జనరల్గా ఒక హిందూ కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఆయన హిందూ కావాలనే రూల్ ఏం లేదు. అంటే మనం గుళ్ళకి వెళ్తాము, మొక్కుతాము. పోతే నా అప్రోచ్ ఎప్పుడు కూడా ఎలా ఉండేది అంటే, సైన్స్ స్టూడెంట్లం కదా, కాబట్టి సైన్స్ చెబితేనే నమ్ముతాము, లేకుంటే అన్నీ ఒకటి, ఈ భావనలో చాలామంది ఉంటారు. అదే మనం క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ తీసుకుంటే, వాడు పుట్టగానే అప్పటి నుంచే వాడి బ్రెయిన్ వాషింగ్ మొదలవుతుంది. సో వాడికి ఇష్టమున్నా లేకపోయినా వాడి మీద రుద్దుతారు. అంటే ఒక రకమైన బ్రెయిన్ వాషింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ముస్లిం ఉంటాడు, వీడు క్రిస్టియన్ ఉంటాడు. క్రిస్టియన్లలో ఇది కొంచెం ఇంకా తక్కువ అనుకోండి. క్రిస్టియన్ అయిన వాడు ఖచ్చితంగా అంటే తీవ్రవాద భావజాలాలు ఉండాల్సిన అవసరం లేదు. బట్ ముస్లింలు అయితే వాళ్ళకు బ్రెయిన్ వాషింగ్ చాలా తీవ్రంగా ఉంటుంది. సో ఒక రకంగా చూస్తే హిందువు, నెక్స్ట్ క్రిస్టియను, నెక్స్ట్ ముస్లిం, ఈ లెవెల్లో మనం పెట్టుకోవచ్చు. అయితే నేను ఫ్యామిలీ ఎట్లాగో పూజలు చేస్తారు, పండుగలు ఉంటాయి, గుళ్ళకి వెళ్తాము, అన్నీ వెళ్ళేవన్నీ. కానీ ఆల్మోస్ట్ 2013 వరకు కూడా దేవుడు అంటే నమ్మకం లేదు. గుళ్ళకి వెళ్ళాము, పూజలు చేసాము, అన్నీ చేసాం, కానీ నమ్మకం అయితే నాకు ఎప్పుడు లేదు. ఎందుకంటే ఇవల్యూషను మన బుక్లలో అన్నీ ఉంటాయి. ఇవల్యూషన్ ఇట్లా జరిగింది, సైన్స్ ఇది, సూర్యుడు ఇట్లా, ఇంత పెద్ద గ్యాలక్సీ, ఇంత పెద్ద యూనివర్స్ కాకుండా మల్టీవర్స్ అంటున్నారు. మరి ఇన్ని ఉన్న తర్వాత దేవుడిని ఎక్కడ ఫిట్ చేస్తాం? ఉండడులే, ఆ ఆలోచన నాకు ఉండేది 2013 వరకు. ఇక తర్వాత కొందరు ఫ్రెండ్స్తో ఒకసారి అనుకోకుండా డిస్కషన్ జరిగిన తర్వాత, దేవుడు ఉన్నాడని వాళ్ళు, లేరు, మేము లిటరలీ ఫైట్ చేసుకున్నాం, గంటలు మాట్లాడుకున్నాం. సరే ఎందుకు మాట్లాడుకోవడం, రీసెర్చ్ చేస్తే పోలే అని రీసెర్చ్ చేయడం క్యాజువల్గా మొదలుపెట్టి అది చాలా సీరియస్ అయిపోయి నిజంగానే దేవుడు ఉన్నాడు అంటే, ఇక అల్టిమేట్లీ ఏంటంటే గ్రంథాలు మనం చదవాలి. ఇప్పుడు ఎవరు కూడా భగవద్గీత చదవకుండా కృష్ణుడు ఏంది అని చెప్పలేము. అలాగే ఇప్పుడు యేసు కానీ యెహోవా అనే క్యారెక్టర్ ఎవరో తెలియాలంటే బైబిల్ చదవాలి, లేదంటే ఖురాన్ చదివితేనే ఇస్లామిక్ సిద్ధాంతం మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఏం చదవకుండానైతే తెలియదు కదా. సో నేను ఎప్పుడైతే ఇవి చదవడం మొదలుపెట్టానో నాకు లాజిక్ అనేది సనాతన ధర్మంలోనే కనిపించింది, వేరే ఎక్కడ కనపడలేదు. అండ్ మీరు యేసుప్రభువే లేడు, అది ఒక క్రియేషన్, అది ఒక క్రియేటివ్ క్యారెక్టర్ అని చెప్పి చాలా చోట్ల విన్నాను మీరు చెప్పడము. అది యా అంటే నేను చెప్పడమే కాదు, ఈవెన్ ఛాలెంజ్ కూడా చేశాను ఒక టైంలో. ఎందుకంటే క్రిస్టియన్స్ ఎట్లాంటి వాళ్ళంటే మాదే కరెక్టు. ఇప్పుడు ఒక హిందువుగా నా దేవుళ్ళని నేను నమ్ముకోవచ్చు, నష్టం లేదు. వీళ్ళు ఎట్లంటే నాదే కరెక్ట్, నీది తప్పు అంటారు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో నేను వీళ్ళ మెంటాలిటీ చూసి ఇంత పచ్చి అబద్ధాన్ని తెచ్చి మన మీద రుద్ది అదే కరెక్ట్ అంటారేంటి అని ఒక రకమైన కోపం వచ్చింది ఒక స్టేజ్లో. ఎందుకంటే అప్పటికే నేను బైబిల్ చదివి ఉన్నాను, హిస్టరీ చదివి ఉన్నాను. చూస్తే ఎక్కడా ఆధారం లేదు, వీళ్ళు చూస్తే అన్నీ నాదే కరెక్ట్ అంటాడేంటి అని నాకు అనిపించి $1 lakh
ఐ థింక్ 2015లోనో 16లోనో ఒక ఛాలెంజ్ చేశాను. మీరు యేసు అనే క్యారెక్టర్ ఉన్నాడని నిరూపిస్తే నేను $1,00,000 ఇస్తాను. అంటే ఆ టైంలో 75 లక్షలు. బట్ ఎవరు రాలేదు. ఒకడు వస్తా అన్నాడు. వాడు ఈ పాస్టర్లతో ఎట్లుంటుందంటే, నేను వస్తా, నాతో డిబేట్ చేయి, బస్తీ మీద సవాల్ అంటారు అని తిడతారు. మళ్ళీ ఇప్పుడు మనల్ని తిడితే మనం ఎందుకు వెళ్తాం? అరే నీ మాట్లాడే పద్ధతే కరెక్ట్ లేదు, నేను నీతో ఎట్లా డిబేట్ చేస్తాను? సో నేను అన్నాను, నీలాంటి వాళ్ళతో నేను డిబేట్ చేయను, సబ్జెక్ట్ మాట్లాడితే నేను డిబేట్ చేస్తాను. సో ఇంతవరకు అయితే ఎవరు రాలే. ఇప్పుడు కంపేర్ సనాతన ధర్మ విత్ అదర్ రిలీజియన్స్ లైక్ గ్రంథాలు కానీ సిద్ధాంతాలు కానీ ఎట్లా కంపేర్ చేస్తాం మనం? కంపేర్ చేయాలి మనం. ఎందుకంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కంపారిటివ్ రిలీజియన్స్. ఈవెన్ మనం వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తే కంపారిటివ్ రిలీజియన్స్ అనేది చాలా పెద్దది. ఈవెన్ మనకు బైబుల్ కాలేజీలు ఉన్నాయి. ఇక ఇస్లాం వాళ్ళకైతే వాళ్ళకు మదర్సాలు ఇవన్నీ వాళ్ళకు వాడు పుట్టినప్పటి నుంచే బ్రెయిన్ వాషింగ్ స్టార్ట్ అవుతుంది. సో కంపేర్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మన హిందువులలో ముఖ్యంగా ఉన్న ఒక గొప్ప డిసీజ్, వ్యాధి ఏంటంటే అన్నీ సమానం. అంటే సనాతన ధర్మం, క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధం అన్నీ ఒకటే చెప్పాయి అని మనల్ని భ్రమలో పెట్టారు. సో ఆ భ్రమ పోవాలంటే కంపేర్ చేయాలి. సో మనం కంపేర్ చేసామనుకో, టైంలో కానీ, దేవతల పేర్లలో కానీ, సిద్ధాంతంలో కానీ ఎక్కడా కూడా పోలిక లేదు. సో పోలికనే లేకుంటే అన్నీ ఒకటని ఎట్లా చెప్తాం? ఇప్పుడు సనాతన ధర్మం ఉంది. ఇప్పుడు ఏ కృష్ణుడైనా, ఇప్పుడు క్రిస్టియన్ ఉన్నాడు, క్రిస్టియన్ ఎప్పుడైనా వచ్చి యేసు కృష్ణుడు ఇద్దరు ఒకటే అని చెప్తాడా? చెప్పడు. అట్లాగే ఒక ముస్లిం వచ్చి సరే అల్లా కృష్ణుడు కానీ రాముడు కానీ వీళ్ళిద్దరు ఒకటే అని చెప్తాడా? చెప్పడు. మరి వాళ్లకు లేని దూల మనకెందుకు అనేది నాకు ఎప్పుడు అనిపించేది. సో సిద్ధాంతంలో సారూప్యత లేదు, అక్కడ చెప్పిన విషయాలలో సారూప్యత లేదు. మరి అన్నీ ఎందుకు అనుకోవాలి? సరే అన్నీ ఒకటే అనుకుంటే కంపేర్ చేయడం ఎందుకు? మళ్ళీ ఇప్పుడు అన్నీ ఒకటే కాదు, మరి కంపేర్ చేయడం ఎందుకు? సో మనం ఎప్పుడైతే అన్ని గ్రంథాలు చదివి కంపేర్ చేస్తామో అప్పుడు మనకు క్లియర్ కట్గా తెలిసేది ఏంటంటే అన్నీ ఒకటి కాదు. ఇన్ఫ్యాక్ట్ సనాతన ధర్మాన్ని వేరే మతాలతో కంపేర్ చేయడం అంత మూర్ఖత్వం లేదు. మనది టోటలీ డిఫరెంట్. ఇంతకన్నా సుపీరియర్ కాన్సెప్ట్ ప్రపంచంలో కాదు, విశ్వంలో ఎక్కడా లేదు. అండ్ ఈ క్రిస్టియానిటీ, ఇస్లాంలో ఉన్నంత వేస్ట్ సిద్ధాంతం ఇంకెక్కడ దొరకదు. సో అర్థమవుతుంది కదా, మీకే చెప్తున్నాడు, సనాతన ధర్మాన్ని వేరే మతాలతో కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మం అనేది మతమే కాదు, ఇది మనం నేర్చుకోవాలి సార్ చెప్పే ప్రకారం. అండ్ సార్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు, లైక్ సెలబ్రిటీస్ నే తీసుకుందాం మనం. షర్మిలా ఉంది, షర్మిలా గారు, ఎవరైనా తీసుకోవచ్చు. షర్మిలా ఇప్పుడు వాళ్ళ కొడుకుకి పెళ్లి చేసింది కదా, అది హిందూ ధర్మం ప్రకారం చేసింది. లైక్ పసుపు కుంకుమ వాడడం, ఆ సెలబ్రేషన్స్ ఇదంతా హిందూ ధర్మం ప్రకారం చేసింది. అడిగితే ఆ పసుపు కుంకుమ వాడితే అది యాంటీబయోటిక్ సంథింగ్ ఇట్లా చెప్పింది. వాళ్ళు యేసు బిడ్డలం మేము, యేసు గొర్రెలం మేము యేసు నమ్ముతాం అని చెప్పి మాట్లాడతారు. బట్ ఈ కన్వర్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఇట్లా మాట్లాడుతున్నారు. లైక్ అమెరికన్ ఈ క్రిస్టియన్స్ వాళ్ళు ఇట్లా మాట్లాడరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అండ్ యాక్చువల్గా ఒరిజినల్ క్రిస్టియన్స్ అంటూ ఎవరు లేరు ప్రపంచంలో. ఎందుకు అని అంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక హిందువుగా నేను క్రిస్టియన్ పద్ధతుల్ని కాపీ కొట్టుకోవాల్సిన అవసరం నాకుందా? నాకు లేదు. ఎందుకంటే మన ధర్మంలో, మన గ్రంథాలలో ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయంటే వేరేల నుంచి అరువు తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అరువు ఎవరు తెచ్చుకుంటాడంటే వాడి దగ్గర లేకుంటేనే తెచ్చుకుంటాడు. సో వాడి దగ్గర ఏం లేదు కాబట్టి వాడు అరువు తెచ్చుకోవాలి. ఇప్పుడు నా దగ్గర మర్సిడీస్ బెంజ్ ఉంది, నాకు మారుతి 800 ఎందుకు? అవసరం లేదు కదా, అవసరం లేదు. సో మారుతి 800 ఉన్నోడే మర్సిడీస్ బెంజ్ గురించి కలలు కంటాడు. సో ఈమె ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈమెను వదిలేద్దాం, పెళ్లి చేసింది. క్రిస్టియన్ పద్ధతి ప్రకారం పెళ్లి చేయాలి. అసలు పెళ్లి ఎలా చేయాలో క్రిస్టియన్ పద్ధతి ప్రకారం అనేది బైబిల్లో ఎక్కడుంది నాకు చూపెట్టండి. లేదు. సరే మనం పాత నిబంధనకు వద్దాం. పాత నిబంధనలో ఎట్లుంటుందంటే పెళ్ళి అని ఉండదు. ఇప్పుడు ఒక పిల్లగాడు ఉన్నాడు, ఒక పిల్లి ఉంది, వీళ్ళు ఇద్దరు భార్యాభర్తలని అనుకుంటారు. ఈవెన్ పెళ్ళి ఎట్లా చేయాలో కూడా బైబిల్లో ఎక్కడా లేదు. సో వాళ్ళు అనుకుంటారు. సో దాన్నే వీళ్ళు రకరకాల పేర్లు పెట్టుకున్నారు. సో మొత్తానికి అనుకుంటారు, వాళ్ళు భార్యాభర్తలను డిక్లేర్ చేసేస్తారు. అట్లా అంటే
అదొక పేరు వాడతారులేండి, ఇట్లా అనుకున్నాము అనే టైప్లో. సో ఇప్పుడు ఈమె క్రిస్టియన్గా మారింది, మరి పాత నిబంధన ప్రకారం అన్న చేయాలిగా. పాత నిబంధన ప్రకారం అనుకున్నారు, మరి పెళ్ళి ఎట్లా చేయాలో ఏం చేయాలో ప్రొసీజర్లు ఏం లేవు బైబిల్లో. పాత నిబంధన సరే, కొత్త నిబంధనకు వద్దాం. మరి అక్కడ కూడా లేదు కదా ఎట్లా పెళ్లి చేసుకోవాలో. ఇన్ఫ్యాక్ట్ పాల్ అని ఒక క్యారెక్టర్ ఉంటాడు బైబిల్లో. పాల్ ఏమంటాడు, అసలు పెళ్ళిళ్ళే మీరు చేసుకోకండి అంటాడు. ఎందుకంటే పాల్ ప్రకారం ఆ టైంలో, అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే పాలు ఫస్ట్ సెంచరీలో ఉన్నాడు, అంటే యేసు తర్వాత వచ్చాడు ఈ క్యాండిడేట్. సో ఈయన కూడా చెప్పేది ఏంటంటే యేసు రెండో రాకడ వచ్చేస్తుంది, కాబట్టి మీరు ఎవరు పెళ్లి చేసుకోవద్దు, చేసుకున్నా కూడా XYZ అని క్లాస్ పెడతాడు. సో ఎట్లా పెళ్లి చేసుకోవాలో కొత్త నిబంధనలో లేదు, పాత నిబంధనలో లేదు. సో ఈ పద్ధతులు ఎక్కడి నుంచి వచ్చాయి? రోమన్ రాజుల పద్ధతుల నుంచి కొంచెం వచ్చాయన్నమాట. అంటే చర్చికి వెళ్ళడము, ఆ క్రాస్ని పెట్టడము, ఇవన్నీ కూడా రోమన్ పద్ధతులే. సో బైబిల్లో ఎట్లా పెళ్లి చేసుకోవాలో లేనప్పుడు మరి ఈమె ఎట్లా చేసుకుంటుంది? సో ఇండియాలో పుట్టింది కాబట్టి ఇండియన్ పద్ధతులే పాటించాలి ఖచ్చితంగా, అంతే. సో సనాతన ధర్మం ఇండియాలో పుట్టిన వాళ్ళంతా వాళ్ళు నచ్చకపోయినా వాళ్ళు సనాతనీసే. సో ఇండియా కాదు, ప్రపంచంలో ఎవరు ఎక్కడ పుట్టినా వాడు హిందువే నా ప్రకారం. ఎందుకంటే ఒక 3-4 వేల సంవత్సరాల క్రితం మనం వెళ్తే మనం అనేక నాగరికతల్ని ప్రపంచంలో చూడొచ్చు. అవన్నీ కూడా సనాతన ధర్మాన్నే పోలి ఉంటాయి. ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు మనకు థాయిలాండ్ ఉంది, లేకుంటే ఇండోనేషియా, అక్కడ వాళ్ళు రాముణ్ణి కృష్ణుడినే పూజిస్తారు, రామాయణం స్టేజ్ మీద డ్రామా కూడా వేస్తారు. బాలి వెళ్ళాను నేను ఒక 5-6 ఇయర్స్ క్రితం. అక్కడ ప్రతి ఇంటి ముందు చిన్న గుడి లాంటిది ఉంటుంది. అక్కడ బ్రహ్మగారు, వినాయకుడు వీళ్ళందరూ ఉంటారు బాలి సైడ్. ఆస్ట్రేలియాకి వెళ్తే అక్కడ అబోర్జినల్స్ అని వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఈరోజు కూడా నామాలు అవి పెట్టుకొని ఉంటారు. అవి చూస్తే మనకు శివపుండ్రం పెట్టుకుంటాం కదా, అలా ఉంటుందన్నమాట. బట్ ఈ ఇంగ్లాండ్కి వీళ్ళంతా ఆక్రమణ చేశారు కదా, కాలనైజేషన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న అందరినీ దాదాపు చంపేశారు. 2-3% మిగిలారు అక్కడ. ఇది లోకల్గా ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు. మనం చైనాకి వెళ్దాం. చైనాలో కూడా చూస్తే మీకు బ్రహ్మగారు కనిపిస్తారు, విఘ్నేశ్వరుడు కనిపిస్తారు, సరస్వతి కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ చైనాలో ఉండే నాగరికత అంతా కూడా చూస్తే సనాతన ధర్మంలాగా ఉంటుంది. ఈరోజు మనం జపాన్ వెళ్తే అక్కడ షింటోయిజం అని ఒక మతం ఉంది. ఆ షింటోయిజంలో ఉన్న దేవుళ్ళు ఎవరయ్యా అంటే బ్రహ్మగారు, సరస్వతి, వినాయకుడు, పేర్లు మారాయి కానీ వాళ్ళంతా దేవుళ్ళు మన వాళ్ళే. సరే, మనం ఇటు సైడ్ వద్దాం. నేపాల్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే మన భారతదేశం నుంచి విడిపోయిందో, ఏది పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ, అక్కడ మీరు ఎక్కడ పోయినా శివలింగాలే వెళ్తాయి. పాకిస్తాన్ చెప్పాల్సిన అవసరం లేదు. పోతే గుళ్ళన్నీ కూలగొట్టేశారు. హింగ్లాజ్ మాతా గుడి కూడా విరగొట్టినట్టు ఏదో వార్తలు వచ్చాయి, నాకు తెలీదు. బలూచిస్తాన్లో శివలింగాలు ఉన్నాయి, శివుడి గుళ్ళు ఉన్నాయి ఈరోజు కూడా. మనం ఇరాక్ వెళ్దాం. ఇరాన్లో పార్సీలు ఉండేవాళ్ళు, అంటే దాని జొరాస్ట్రియనిజం అనేవాళ్ళు. వాళ్ళు కూడా యజ్ఞాలు చేస్తారు. వాళ్ళ దేవుడు అహురా మజ్దా. అహురా మజ్దా యాక్చువల్గా నెగిటివ్ షేడ్. సో నెగిటివ్ షేడ్ అంటే ఒక రాక్షసుడి టైప్ అనమాట. ఆయనను వాళ్ళు హీరోలుగా చేశారు. ఎందుకు అంటే ఆ ఇరాన్ ప్రాంతం అంతా మ్లేచ్ఛ దేశాలు అవన్నీ మన ప్రకారం. సో ఇప్పుడు వృత్తాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు వేదాలలో. రాక్షసులకు వృత్తాసురుడు హీరో కదా, ఇంద్రుడు హీరో కాదు, ఎందుకంటే అపోజిట్ క్యారెక్టర్ కాబట్టి. సో వాళ్ళు చేసే మళ్ళీ యజ్ఞాలే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తమిళోళ్ళకి కూడా రావణాసుడు హీరో కదా సార్. తమిళలో ఉన్న అందరికీ కాదు, పోతే తర్వాత ఈ ద్రవిడనిజం తీసుకొచ్చిన వాళ్ళకి ఎందుకంటే రాముడిని ఎదిలిచ్చారంటే రాముడికి ఆపోజిట్ ఉన్నని తీసుకోవాల్సి వస్తుంది. సో రావణుని తీసుకున్నారు. అట్లాగే మనం యూరోప్కి వెళ్ళామనుకో, యూరోప్కి వెళ్తే కూడా అక్కడ సెల్టిక్ రిలీజన్, యూక్ట్రన్ సివిలైజేషన్ అని ఉండేది. యూక్ట్రన్ సివిలైజేషన్లో శివలింగాలను పూజించారు కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఐర్లాండ్కి వెళ్తే ఐర్లాండ్లో ఈరోజు కూడా శివలింగం ఉంది ఒకటి, దాన్ని పూజిస్తారు ఈరోజు కూడా కొందరు. ప్రపంచమంతా సనాతన ధర్మానికి ప్రపంచం మొత్తం సనాతనం. పోనీ ఇంగ్లాండ్ వరకు పోయినాం. మనం అమెరికాకి వెళ్దాం. అమెరికాలో మయన్ సివిలైజేషన్ ఏదుందో అక్కడ ఉన్న కథలు కూడా సనాతన ధర్మం కథల్లాగే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ కరీబియన్ ఐలాండ్స్ అంటారు, మీకు ఐడియా ఉండొచ్చు.
మీరు ఇది సెర్చ్ కూడా చేయండి గూగుల్లో. కెరీబియన్ ఐలాండ్లో దీవులలో కొందరి అటవిక జాతులు ఉన్నాయి. ఆ ఆటవిక జాతులు ఉన్న చోటికి ఈ రోజు కూడా మనం కూడా వెళ్ళలేము. అక్కడ ఉన్న అమెరికన్స్ కూడా వెళ్ళలేవు. అక్కడ ఉన్న ఆ ఆటవికుల పేర్లేందో తెలుసా కిరణ్? కాలినాగోస్. వాళ్ళ పేరు కాలినాగోస్, కాలనాగులు. కాలనాగులు ఎవరు? సనాతన ధర్మంలో చెప్పబడిన రాక్షసులు. కాలినాగోస్ గూగుల్లో చెక్ చేయండి మీరు. కాలినాగోస్ ఎక్కడున్నారు? కెరీబియన్ ఐలాండ్స్, ఏదైతే సౌత్ అమెరికా దగ్గర ఉందో. సో ప్రపంచం మొత్తం సనాతనమే. ఈ కలియుగ ప్రభావం అని కొత్త కొత్త మతాలు పుట్టుకొచ్చి మన ధర్మాన్ని భ్రష్టం పట్టిస్తాయని మన గ్రంథాలలో ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే స్వామి, మొన్న రీసెంట్గా ఒక సెలబ్రిటీ ఒక ఆయన బుద్ధిజం గురించి మాట్లాడుతూ బుద్ధిజం హిందూయిజం కంటే ముందుంది, అది అందరికీ తెలుసు బుద్ధిజం ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది అనేది, కాకపోతే బుద్ధిజం హిందూయిజం కంటే ముందుంది, హిందువులు వచ్చి వాళ్ళని తరిమి ఆక్రమించిండ్రు భారతదేశాన్ని అని ఒక సెలబ్రిటీ పూరి జగన్నాథ్ గారు మాట్లాడారు అనమాట. ఎవరా సెలబ్రిటీ? పూరి జగన్నాథ్ గారు ఈ పోడ్కాస్ట్ లో చెప్పారనమాట. సినిమాలు తీసుకుంటే బెటర్ ఉంటుంది పూరి జగన్నాథ్. ఇప్పుడు అంటే నేను విన్నాను, ఎంతవరకు నాకు తెలీదు. ఆయన ఏదైనా సినిమా తీయాలంటే పోయి బ్యాంకాక్లోనే కూర్చుంటాడంట. ఆ బ్యాంకాక్లో కూర్చొని ఆ అమ్మాయిలు ఎక్కడ ఉంటారో అక్కడ చూసుకుంటే అయిపోతుంది కదా. ఆయనకి ఎందుకు బుద్ధుడు ముందా సనాతన? ఇప్పుడు ఎవరు ఏ పని చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక డాక్టర్గా నా ప్రాక్టీస్ నాది, అది సపరేట్, ఇది మిక్స్ కాదు. ఈ రీసెర్చ్ వేరు. నేను రీసెర్చ్ చేశాను కాబట్టి అథారిటీగా చెప్పగలుగుతాను. ఇప్పుడు ఈయన ఏ బుక్కులు చదివాడు? భగవద్గీత చదివాడా? రామాయణం చదివాడా? బుద్ధిస్ట్ లిటరేచర్ చదివాడా? ఏది చదవకుండా నోటికి వచ్చింది వాగుకుంటే ఇట్ డజంట్ లుక్ నైస్ కదా. సినిమాలు తీసుకో, సగం బట్టలు హీరోయిన్లకు వేసి నువ్వు ఎక్స్పోజ్ చేసుకుంటే తీసుకో, చూసేటోడు చూస్తాడు. ఒకప్పుడు నేను కూడా బహుశా చూశాను, ఇప్పుడు చూసేంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఎవరు ఏ పని చేసుకుంటే బాగుంటుంది. అనవసరమైన దాంట్లో పోయి తల దూరిస్తే ఆ తల కాస్త బొబ్బిసి కడుతుంది అంతే. ఇప్పుడు స్వామి, ఇప్పుడు టైము, మల్టీవర్స్, మల్టీ యూనివర్స్, లైక్ ఇట్లాంటి సినిమాటిక్ మల్టీ యూనివర్స్ అని కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. లైక్ యూనివర్స్, మల్టీ యూనివర్స్లు ఉన్నాయి. యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ రావడానికి ఇది కూడా కొన్ని కారణాలు అన్నమాట. ఎప్పుడైతే 2013లో నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టినో అప్పటికే సైన్స్ స్టూడెంట్ని. ఈవెన్ నా బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను. నేను ఇంటర్మీడియట్ చదివే టైంలోనే ఒక 2 నావెల్స్ రాశాను, ఫ్రిక్షన్ నావెల్స్. ఎప్పుడు? నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, అంటే దిస్ ఈస్ వే బ్యాక్ ఇన్ 1996 కాదు, 1992-91లో. అప్పుడే నేను ఫ్రిక్షన్ స్టోరీస్ చదివేవాడిని, సినిమాలు చూసేవాడిని. సో ఆల్రెడీ మల్టీవర్స్లు, ప్యారలల్ యూనివర్స్లు ఇవి కొంచెం ఐడియా ఉండింది నాకు. సో ఎప్పుడైతే మన గ్రంథాలు నేను చదవడం మొదలుపెట్టానో సేమ్ ఇక్కడ కనిపించాయి నాకు. సో ఇప్పుడు మనం తీసుకుంటే 1950స్లో అనుకుంటాను ఒక సైంటిస్టు ప్రతిపాదించాడు. ఏమని అంటే, మన యూనివర్స్ ఒకటి కాదు, ఇలాంటి యూనివర్స్లు కోట్లు ఉన్నాయి, దాన్ని మల్టీవర్స్ అంటారన్నమాట. అంటే స్ట్రింగ్ థియరీ, సూపర్ స్ట్రింగ్ థియరీ ఇలాంటి గురించి ప్రస్తావన చేశారు. సో నేను ఎప్పుడైతే భాగవతం చదివిన తర్వాత నాకు అరే సైంటిస్ట్ చెప్పిందేమో ఇప్పుడు 1950స్లో. భాగవతం ఎప్పుడు రాశారు? మన ప్రకారం వ్యాసుడు రాశాడు. వ్యాసుడు ఎప్పుడు రాశాడు? 5000 సంవత్సరాల క్రితం. మరి 5000 సంవత్సరాల క్రితం వ్యాసుడు మల్టీవర్స్ గురించి రాశాడంటే వ్యాసుడు సైంటిస్టా? కాదు, ఋషి. మరి 5000 సంవత్సరాల క్రితం మల్టీవర్స్ రాశాడంటే డెఫినెట్లీ దీంట్లో ఏదో ఉంది అని నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టా. అసలు బిలీవ్ చేయవు కిరణ్, అసలు ఎలా పాసిబుల్? సైన్స్ ఈరోజు చెప్తున్న విషయాలను 5000 సంవత్సరాల క్రితం మన ఋషులు చెప్పగలిగారంటేనే మనకు బుర్ర తిరుగుతుంది, ఎలా పాసిబుల్ ఇదని. సో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా నేను డెప్త్లోకి వెళ్ళాను. అందుకు కదా ఒక నాస్తికుడిగా ఉన్న నేను ఆస్తికుడిగా మారాను, లేకుంటే నా ప్రాక్టీస్ నేను చేసుకోవచ్చుగా. సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. భాగవతంలో కుకుడ్మి అని ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఇప్పటివాదు కాదు, మన భాగవతం తీసుకున్నా కూడా ఈ వైవత్స్వత మనవంతరం అంటాము, ఆ మొదటి మహాయుగంలో ఉన్నవాడు అనమాట. సో ఈ కుకుడ్మి రాజు ఏం చేస్తాడంటే, ఆయనకు ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు కూడా ఎట్లుంటుందంటే, అంటే ఆ కాలంలో మనుషులు కూడా
తాడి చెట్టు అంత పొడుగుండేవాళ్ళు అని మన పురాణాలు చెప్తాయి. అంటే కృతయుగము, త్రేతాయుగం ఇవన్నీ ఐడియా ఉన్నాయి కదా. సో కృతయుగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే పొడుగుంటారు అనమాట, అండ్ బలంగా కూడా ఉంటారు. కలియుగంలో మనం ఇప్పుడు 6 feet 5.5 5 feet ఇట్లా తగ్గిపోయింది. సో కుకుడుమి రాజు ఏం చేస్తాడంటే తన కూతురికి మంచి భర్తను చూద్దామని వరల్డ్ మొత్తం తిరుగుతాడు. అదే వరల్డ్ మొత్తం తిరిగాడు అని డౌట్ వస్తుంది. వరల్డ్కి రాజు అయినా ఆ టైంలో, ప్రపంచానికి రాజు, అర్త్కి రాజు అయినా. సో మొత్తం తిరిగితే ఎక్కడ కూడా వరుడు దొరకడు. సో అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే తన కూతుర్ని తీసుకొని నేను బ్రహ్మగారిని అడుగుతాను, బ్రహ్మలోకానికి వెళ్తాను అని బ్రహ్మలోకానికి వెళ్తాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, సరే మనం చంద్రుడి మీదకి పోవడానికే పెద్ద పెద్ద రాకెట్లు వేసుకొని పోవాల్సి వస్తుంది, మరి బ్రహ్మలోకం ఎక్కడుందో అక్కడికి ఎట్లా వెళ్తాడు అని అనుకుంటే మనకు డౌట్ వస్తుంది. సో నాకు అర్థమైంది అంటే అక్కడ భాగవతంలో ఇచ్చిన వివరాన్ని బట్టి చూస్తే ఏంటంటే క్షణకాలంలో వెళ్ళిపోతాడు ఆయన. అంటే మీకు సైన్స్ ఐడియా ఉంటే అంటే ఇంటర్స్టెల్లార్ అనే మూవీ చూసారా మీరు? ఆ ఇంటర్స్టెల్లార్లో ఎట్లుంటుంది అని అంటే వామ్ హోల్ అంటారు. ఆ వామ్ హోల్లో ఏంటంటే దాంట్లోకి ఎంటర్ కాగానే మనం ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళిపోవచ్చు, వేరే లోకాలకి వెళ్ళిపోవచ్చు అనమాట. అలాంటిది ఇలాంటి కాన్సెప్టే ఇంకో మూవీలో వచ్చింది. ఆ మూవీ పేరు వచ్చి హాలీవుడ్ మూవీ స్టార్ గేట్ అని ఉంటుంది. వాళ్ళకి గిజాలో ఒక స్టార్ గేట్ లాంటిది దొరుకుతుంది. సో దాన్ని ఎగ్జాక్ట్లీ సో దాంట్లో ఎంటర్ కాగానే ఆ లోకానికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ కుకుడుమి రాజు ఏం చేస్తాడంటే తన కూతుర్ని తీసుకొని దాంట్లోకి ఎంటర్ అయ్యి బ్రహ్మలోకానికి డైరెక్ట్ వెళ్ళిపోతాడు. బ్రహ్మలోకానికి వెళ్తే అక్కడ గంధర్వులు గానం చేస్తుంటారు. అంటే బ్రహ్మలోకంలో ఋషులు ఉంటారు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఇలాంటి రకరకాల జాతులు ఉంటాయి. వీళ్ళని అందరినీ మనం ఏలియన్స్ అనుకోవచ్చు. ఏలియన్స్ ఉంటారు కదా రకరకాల. ఈ రోజు కూడా ఏలియన్స్ అనే మూవీలు, అంటే ఇప్పుడు మన గ్రహంలో పుట్టిన వాళ్ళంతా మనకి ఏలియన్స్, అపరిచితులు. అండ్ ఇంకోటి మన పురాణాలు ఏం చెప్తాయంటే ఈ గంధర్వులు భూలోకం మీద కూడా వచ్చారని చెప్తాయి. సో ఈయన ఏం చేస్తాడంటే మోస్ట్లీ ఆ వామ్ హోల్ ద్వారా బ్రహ్మలోకానికి వెళ్తే అక్కడ మంచి సాంగ్ నడుస్తుంటుంది. సో బ్రహ్మగారు మంచి తన్మయంలో వింటుంటారు, ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఈయన కొంచెంసేపు కూర్చుంటాడు అక్కడ. సో తర్వాత పాట అయిపోగానే బ్రహ్మగారు చూస్తారు. చూసేసి రాజా నువ్వు ఈడికి ఎట్లా వచ్చావయ్యా అంటే, దీని ప్రకారం ఆలోచించుకోండి, భూలోకం ఒకటి కాదు, ఇలాంటి లోకాలు చాలా ఉన్నాయి. అందుకే మన గ్రంథాలలో 14 లోకాల గురించి చెప్తారనమాట. అంటే పాతాళము, సుతలము ఇలాంటి రకరకాల లోకాలు, తర్వాత భూలోకము, భూవర్లోకము, మహాలోకము, జనలోకము ఇలాంటివి అనేక లోకాల గురించి చెప్పబడతాయి. సో ఇవన్నీ లోకాలు బ్రహ్మగారి లోకాల కంటే కింద ఉంటాయి, ఇన్ఫీరియర్గా ఉంటాయి అన్నమాట. సో బ్రహ్మగారు చూసేసి ఏందయ్యా నువ్వు వచ్చావు, ఏంది విషయము అని అంటే, నా కూతురిందయ్యా. అయ్యా అన్నాడు స్వామి, ఈయనకు పెళ్లి చేద్దామంటేనేమో సరైన వరుడు దొరకట్లేదు, భూమి మీద మీకు తెలిసిన వరుడు ఎవరన్నా ఉంటే, అంటే అథారిటీ కదా బ్రహ్మగారు అంటే సుప్రీం దేవతలలో, మీరు చెప్తే ఈ కుర్రాడికి నువ్వు ఇచ్చి పెళ్లి చేయమంటే నేను చేస్తా అని అంటే బ్రహ్మగారు నవ్వుతారు. నవ్వేసి, నువ్వు సరేనయ్యా, నువ్వు వచ్చి చాలాసేపు అయినట్టుంది కదా, నువ్వు వచ్చి ఒక 12-13 నిమిషాలు అవుతుంది అన్నమాట. అంటే ఈ క్యాల్కులేషన్ ప్రకారం. ఎందుకంటే మన లోకానికి బ్రహ్మలోకానికి టైం డిఫరెన్స్ ఉందన్నమాట. దాన్ని టైం డైలేషన్ అంటారు. అంటే మన దగ్గర 1,00,000 సంవత్సరాలు అయితే బ్రహ్మగారికి 1 సెకండ్ టైం డిఫరెన్స్ చూడండి. అంటే మన భూమి మీద 1,00,000 సంవత్సరాలు గడిచిందనుకో, బ్రహ్మగారికి 1 సెకండ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ టైం డైలేషన్. ఈ టైం డైలేషన్ని సైన్స్ ఈరోజు ఒప్పుకుంటుంది. ఐన్స్టీన్ ఏదైతే రిలేటివ్ థియరీ, స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటున్నారో దాన్ని ప్రతిపాదిస్తుంది అనమాట. ఈ టైం డైలేషన్నే ప్రతిపాదిస్తాయి అవి. సో భాగవతంలో టైం డైలేషన్ ఉందన్నమాట. సో బ్రహ్మగారు ఏమంటారంటే, నువ్వు ఇక్కడ కూర్చున్న టైంలో నీ కొడుకులు, నీ మనమళ్ళు, నీ రాజ్యము మొత్తం పోయిందయ్యా. ఇప్పుడు నీ రాజ్యమే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అక్కడ 28వ మహాయుగం నడుస్తుంది, ద్వాపర యుగం నడుస్తుంది. శ్రీకృష్ణుడు, బలరాముడు అక్కడ జన్మ తీసుకొని ఉన్నారు. సో నువ్వు గనక ఇప్పుడు బయలుదేరితే నీ కూతుర్ని తీసుకెళ్ళి బలరాముడికి పెళ్లి చెయ్యి, ఆయనే సరైన వరుడు. ఎందుకంటే నీ 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 మొత్తం ఫ్యామిలీ మొత్తం పోయింది, అసలు ఎవరు లేరు అక్కడ.
28 యుగాల తర్వాత అక్కడ గడిచిపోయింది. అంటే ఇమాజిన్ చేయండి, అక్కడ ఒక 12-13 నిమిషాలు బ్రహ్మలోకంలో గడిపిస్తే ఇక్కడ ఒక 12 కోట్ల సంవత్సరాలు అయిపోయింది అనమాట. సో వెళ్ళి బలరాముడికి పెళ్లి చేయంటే తీసుకొచ్చి బలరాముడికి పెళ్లి చేసి ఇస్తాడు అనమాట. సో ఈ లెక్కన మనకు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచే సనాతన ధర్మం ఉంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఓకే. అంతేకాదు, ఇప్పుడు బ్రహ్మగారికి పగలు ఒక కల్పం అన్నమాట, రాత్రి ఒక కల్పము. ఈ కల్పం ఎంత టైం అంటే 432 కోట్ల సంవత్సరాలు. అంటే బ్రహ్మగారికి 12 గంటలు, మనకు 432 కోట్ల సంవత్సరాలు అవుతుంది. దీన్నే సైన్స్లో టైం డైలేషన్ అంటారనమాట. మీరు ఇంటర్స్టెల్లార్ మూవీ కనుక చూసి ఉంటే దాంట్లో ఇదే ఉంటుందన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే స్పేస్ షిప్ నుంచి ఒక గ్రహం మీదకి దిగుతారు. వాళ్ళు ఎవరో తప్పిపోతారు, అది మనుషులు ఉండడానికి అనువుగా ఉందా లేదా అని దాని మీదకి వెళ్తారు. వాళ్ళు అది షిప్ తర్వాత ఏమవుతుందంటే ఒక టైడ్ వచ్చేసి షిప్ పాడైపోయి అక్కడే ఉండాల్సి వస్తుంది 2 గంటలు. అంటే అక్కడ 1 గంట ఉంటే ఆ ప్లానెట్ మీద ఇక్కడ 14 సంవత్సరాలు గడుస్తాయన్నమాట. సో 2 గంటలు ఉన్నారు కాబట్టి 28 సంవత్సరాలు గడుస్తుంది. వీళ్ళు రిటర్న్ వచ్చేసరికి ఆ షిప్లో ఉన్న వ్యక్తికి 28 గంటలు ఓల్డ్ ఉంటాడు. వాళ్ళు అడుగుతారు, ఏంది నువ్వు ఇట్లా అయిపోయావంటే, మీరు పోయారు 28 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చారయ్యా అని ముసలోడుగా ఉంటాడు ఆయన. సో దిస్ ఈస్ కాల్డ్ టైమ్ డైలేషన్. ఈ సినిమా కూడా సైన్స్ ప్రకారమే తీశారు. ఇదే విషయాన్ని 5000 సంవత్సరాల క్రితం రాసిన భాగవతంలో చెప్పారన్నమాట. ఇది చూసిన తర్వాత నాస్తికుడినే అప్పుడు, కానీ సైన్స్ తెలుసు. అరే మన గ్రంథాలలో ఇంత సైన్స్ ఉందా, ఎలా చెప్పగలిగారు అని ఆశ్చర్యం వేసి అప్పుడు ఈ గ్రంథాలని నమ్మడం మొదలుపెట్టాను నేను. స్వామి, ఇప్పుడు తత్వం అంటే ఏంటి, దేవుడు ఎవరు, దేవుడు ఉన్నాడా అంటే మీరేం చెప్తారు? దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఉంటేనే ఇంత పెద్ద సృష్టి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే ఆయన ఎవరు? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న అది. ఇప్పుడు మనం కంపేర్ దేనికి చేయాలంటే సనాతనానికి మ్లేచ్ఛ మతాలకు చేయాలి. సో నేను ఇక్కడ ఒక పదాన్ని వాడుతున్నాను, మ్లేచ్ఛ మతాలు అని. ఎందుకంటే మన గ్రంథాల ప్రకారం ఈ కలియుగంలో పుట్టిన మతాలన్నీ కూడా మ్లేచ్ఛ మతాలే. సో యూనివర్స్ ఎంత పెద్దగా ఉంది అని అంటే మనకు అసలు పిచ్చెక్కిపోతుంది, అంత పెద్దగా ఉంది. సో హబుల్ టెలిస్కోప్ వీళ్ళంతా ఏం చేశారంటే యూనివర్స్ పిక్చర్స్ అని తీశారు కదా. ఆ పిక్చర్స్ తీసినప్పుడు యూనివర్స్లో ఉన్న ఒక స్మాల్ భాగాన్ని ఎన్హాన్స్ చేస్తే అది ఎలా ఉంది అంటే, ఇప్పుడు కోట్ల కోట్ల గ్యాలక్సీలు ఉన్నాయి. అంటే మీరు ఇమాజిన్ చేయండి, ఒక దారం బండలు ఉంది, అంటే మొత్తం ఇట్లా చుట్టేసి ఉంది. దాంట్లో ఒక్క దారం పోగు తీసుకుంటే ఆ ఒక్క పోగు చిన్న భాగంలో కొన్ని కోట్ల గ్యాలక్సీలు ఉన్నాయి. ఆ గ్యాలక్సీలన్నీ క్లస్టర్స్గా అరేంజ్ చేసి ఉన్నాయి. క్లస్టర్స్ అంటే గుంపు. సో దాంట్లో సూపర్ క్లస్టర్ అని ఒకటి ఉంది. ఆ సూపర్ క్లస్టర్లో లోకల్ క్లస్టర్ అని ఒకటి ఉంది. ఆ లోకల్ క్లస్టర్లో మన మిల్కీవే అంటే పాలపుంత ఒక్క గ్యాలక్సీ. సో ఆ మొత్తం దారం బండల్లో ఎన్ని కోట్లు ఉంటాయి గ్యాలక్సీలు, ఇమాజిన్ కూడా చేయలేము. మళ్ళీ ఆ దారం బండల్ మొత్తం యూనివర్స్ అంటే కాదు, అది ఈ హబుల్ టెలిస్కోప్ కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన పిక్చర్లో ఒక భాగం అన్నమాట. అంత పెద్దగా ఉంది యూనివర్స్. మరి మిల్కీవే ఎంత పెద్దగా ఉంది? మిల్కీవేలోనే 200 కోట్ల సూర్యులు ఉన్నారు. దాంట్లో మన సూర్యుడు ఒకడు. ఇది అంత పెద్ద సైజు ఉంది. కానీ ఈ మ్లేచ్ఛ మతాలు ఏం మాట్లాడుతున్నాయి? ఒక దేశం గురించి మాట్లాడుతున్నాయి. ఎగ్జాంపుల్ వస్తాను, బైబిల్ గురించి తీసుకుందాం. బైబిల్లో యెహోవా అని ఒక దేవుడు ఉంటాడు. ఇప్పుడు యేసుప్రభు అనొచ్చా? మీరు అనుకోండి, ఎందుకంటే లేని క్యారెక్టర్ గురించి అయితే నేను ప్రభు అనను, ఫేక్ క్యారెక్టరే యేసు అంటాను. పాత నిబంధన అని కొత్త నిబంధన అని 2 ఉంటాయి అక్కడ. పాత నిబంధనలో యెహోవా అనే దేవుడి గురించి చెప్పబడుతుంది. అయితే మనకి ఇంకొన్ని చోట్ల ఎల్ అనే పదం కనిపిస్తుంది, ఈఎల్. ఈఎల్ అనేది యెహోవా అనేది ఒకటే అంటారు. బట్ యాక్చువల్గా చరిత్ర ప్రకారం, ఆర్కియాలజీ ప్రకారం తీసుకుంటే ఎల్ అనే దేవుడు వేరు, యెహోవా అనే దేవుడు వేరు. ఈ ఇద్దరిని బైబిల్ రాష్ట్రంలో ఏం చేశారంటే ఈ ఇద్దరిని ఒకటి చేశారనమాట. సో మనం సుమేరియా ప్రాంతంలో కొన్ని కథలు తీసుకుంటే, సుమేరియా ప్రాంతం అంటే ఇరాను, ఇరాక్ ఆ ప్రాంతంలో పూర్వకాలంలో కొందరు రాక్షసులు ఉండేవాళ్ళు అనమాట. అంటే మన గ్రంథాల ప్రకారం ఆ రాక్షసులనే వీళ్ళు దేవుళ్ళు అనుకున్నారు. ఎవరు? మ్లేచ్ఛ మతాలు. ఆ రాక్షసుల నుంచే కొందరు క్యారెక్టర్లని క్రియేట్ చేసుకున్నారు.
ఇంకోటి ఏంటంటే బహలికా దేశం అని ఒక దేశం ఉండేది. బహలికా అంటే ఏం లేదు, ఈ బలూచిస్తాన్ అవతల ఏవైతే దేశాలు ఉన్నారో అంటే ఇరాను, ఇరాకు, ఈ ప్రాంతాలు, అక్కడ ఇలా అనే ఒక రాజు ఉండేవాడు. ఈ ఇలా అనే రాజు ఎవరో తెలుసా? చంద్రవంశానికి సంబంధించిన రాజు. అంటే మనువు నుంచి వచ్చిన కొడుకు అనమాట. అంటే ఈయననే కూతురుగా కూడా చెప్పబడతాడు. అంటే మనువు ఏం చేస్తాడంటే ఒకసారి యజ్ఞం చేసి నాకు కొడుకు కావాలని కోరుకుంటే భార్య ఏమంటుందంటే నాకు కూతురు కావాలని కోరుకుంటుంది. సో కూతురుని ఇస్తాడు. ఈ ఇలా అనే ఆమె తర్వాత మేల్గా కన్వర్ట్ చేయబడతాడనమాట. ఆ ఇలా నుంచే ఎల్ అనే దేవుడు వచ్చాడని నా నమ్మకం అనమాట. సో ఈ ఇలాని ఎల్ని తర్వాత కాలంలో ఈ బైబిల్ రాసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి దేవుడిని చేసుకున్నారు. సో ఈ ఎల్ అనే దేవుడు కానీ యెహోవా అనే దేవుడు కానీ బైబిల్లో పాత నిబంధనలో చెప్పబడ్డాడు. కొత్త నిబంధన రాసే వాళ్ళు ఏం చేశారంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు యేసు అని, ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఈ యెహోవాకి అంటే ఈ యెహోవా కొడుకే యేసు అని చెప్పారు వీళ్ళు. ఓకే, యెహోవా కొడుకు యేసు అని చెప్పారా? ఓకే. కానీ నేను బైబిల్ పెద్దగా చదవలేదు, బట్ నేను చదవలేదు, అందుకే నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. బట్ ఏంటంటే యేసు ప్రభు దేవుడు మొత్తం ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చిన ఒక యూదుడుగా పుట్టి ఆయన క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యి దేవుడు అయ్యాడు అని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు. మీరేమో యేసు అనే క్యారెక్టర్ లేదు, యేసు దేవుడే కాదంటున్నారు. లేనప్పుడు లేదని చెప్పాలి కదా. ఇప్పుడు యెహోవా కొడుకు అని మీరు అంటున్నారు, ఎట్లా? ఒక యూదుడు కదా ఈయన. సో ఇప్పుడు అంటే బై బర్త్ ఒకవేళ యేసు అనే క్యారెక్టర్ ఉంటే యూదుడే, డౌట్ లేదు. తర్వాత పాల్ అనే ఇంకో క్యారెక్టర్ ఉంది. ఆయన ఒకసారి నేను యూదుని అంటాడు, ఒకసారి నేను రోమన్ అనుకుంటాడు. అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటాడు అనమాట. ఇంకో జోక్ ఏంటంటే ఇప్పుడు పాల్ అని చెప్పాను కదా, పాల్కి కూడా చరిత్రకమైన ఆధారం లేదు. అంటే ఎవరైతే ఈ మతాన్ని తయారు చేశారని చెప్పారో వాళ్ళకి చారిత్రకమైన ఆధారం లేదు. ఏ చరిత్రకారుడు రాయలేదు. ఒక 3-4 రాశారు కానీ అవి ఇన్కంప్లీట్ ఉంటాయి. వాటిని చదివితే మనకి ఇది ఎవరో కల్పించారని చెప్పుకోవచ్చు. సో సరే, ఇప్పుడు దేవుడి దగ్గరకు వద్దాం. యేసు ఒకవేళ నిజంగా ఉంటే ఆయన మానవుడే అవుతాడు కానీ దేవుడైతే కాదు. ఎందుకంటే దేవుడు అనేవాడు చచ్చిపోతాడా కిరణ్? చచ్చిపోయే ఆప్షన్ లేదు. ఇప్పుడు వీళ్ళేం చెప్తారంటే యేసు అనేవాడు మా పాపాల కోసం. అసలు చచ్చిపోయేవాడు దేవుడు ఎట్లయితాడు? చచ్చిపోవడం అసలు దేవుడు చచ్చిపోవడం ఏంది? దేవుడు చచ్చిపోడు కదా. దేవుడు చచ్చిపోతే అసలు ఈ విశ్వం ఉంటుందా? నాకు ఇంకొక డౌట్. ఇప్పుడు ఈ యేసు ప్రభు ఎవరైతే ఉన్నారో యెహోవా కొడుకు అని చెప్పి చెప్పుకున్నారని చెప్పారు. యెహోవా ఎప్పుడైనా చెప్పాడా యేసు? ఇది చాలా మంచి క్వశ్చన్. అసలు యెహోవా నాకు కొడుకున్నాడని పాత నిబంధనలో ఎక్కడ చెప్పుకోలే. అది ఈయన మాత్రం చెప్పుకున్నాడు. యేసు చెప్పుకున్నాడు అంటే బైబిల్లో ఇట్లా ఉంటుందా? కొత్త నిబంధనలో చెప్పుకున్నాడు. ఓకే. సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే పాత నిబంధన టోటలీ డిఫరెంట్ లెవెల్లో పోతుంది. అక్కడ ఈ యెహోవా అనే దేవుడు నాకు బలులు ఇవ్వాలి అంటే బలులు కోరుతుంటాడు, నా ఆజ్ఞను నమ్మాలి, నా ఆజ్ఞను అంటే ఇక్కడ క్యారెక్టర్ గురించి చెప్తా. దేవుడి తత్వం కూడా అడిగారుగా, సో దానికి వచ్చేద్దాం మనం. యెహోవా తత్వం ఎట్లుంటుందంటే యూదులకు దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఒక దేవుడు అనేవాడు ఎప్పుడైనా నేను కిరణ్కి మాత్రమే దేవుణ్ణి, భాస్కర్ రాజుకి దేవుణ్ణి కాదని చెప్పుకుంటాడా? అందరికీ దేవుణ్ణి అని చెప్పుకోవాలి. ఈ యెహోవా అనే దేవుడు ఎప్పుడు ఏం చెప్పుకుంటాడంటే నేను యూదుల దేవుణ్ణి. ఆ యూదులలో కూడా 12 తెగలు ఉంటాయి. అంటే బైబిల్ ప్రకారం ఆ 12 తెగలకే దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పుకుంటాడు. అలాంటి దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముతాం? ఇక అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే ఇండియాలో ఉన్నోళ్ళు యెహోవా అందరికీ దేవుడు అంటారు. ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్పుకున్నాడు నేను యూదులకే దేవుణ్ణి అని ఆయనే చెప్పుకుంటే వీళ్ళకేం పోయే కాలం? అదే అర్థం కాదు. ఆయనను తెచ్చుకొని దేవుణ్ణి చేసుకోవడం. అని ఇంకోటి ఏంటంటే ఇండియాలో ఇప్పుడు వీళ్ళు క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యి ఆ చర్చిలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు గాలి గోపురాలు లేకుంటే స్తంభాలు కాపీ. నాకు అర్థం కావడం లేదు. యేసు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో క్రియేట్ చేసిన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ని హిందూలోకి కన్వర్ట్ చేస్తున్నట్టు ఉంది. వీళ్ళు క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయినట్లేదు. కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు చేయాల్సి వస్తుందో కూడా నేను చెప్తా. సో ఈ యెహోవా అనే క్యారెక్టర్ ఎట్లుంటుందంటే నన్ను నమ్మకుంటే నిన్ను నరకయాత పెడతా. అంటే ఉదాహరణకి ద్వితీయోపదేశ కాండం అని ఒక ఇది బుక్ ఉంటుంది. దాంట్లో 28వ అధ్యాయం ఉంటుంది. దాంట్లో ఎట్లుంటుందంటే నన్ను నమ్మితే నీకు ఇండ్లు ఇస్తా, నీకు పెళ్ళిళ్ళు అవుతాయి, నీకు పిల్లలు పుడతారు, నీకు పంట చేతికి ఇస్తా, అన్నీ చేస్తా అని చెప్తాడు. నన్ను పూజించకుండా వేరే దేవుణ్ణి పూజిస్తే
నీ పొలాన్ని లాగేసుకుంటా, నీ రాజ్యాన్ని లాగేసుకుంటా, నువ్వు పెళ్లి చేసుకుంటావు కానీ నీ పెళ్ళని తీసుకొని ఇంకోనికి ఇస్తా, నీ పిల్లలతో నీ పిల్లలు పుడతారు కదా వాళ్ళని తీసుకొని ఇంకోరికి అప్పగిస్తా. ఇట్లా అరాచకాలు చేసేవాడు దేవుడు ఎట్లయితాడు సార్? తత్వం కాదు కదా, కాదు కదా దేవుడు అనేవాడు అట్లా ఉంటాడా? సో ఈ పాత నిబంధనలో మొత్తం దేవుడి తత్వం ఎట్లుంటుంది. ఇక ఈయనని ఎవరైనా దేవుడు అనుకుంటానంటే ఆడు పక్క పిచ్చోడై ఉండాలి. ఎందుకంటే పిచ్చోడై ఇలాంటివి నమ్ముతాడు. ఇంకోటి యేసు అన్నారు, చచ్చిపోయేటోడు దేవుడు అని ఎవడైనా నమ్మితే ఆయనకో దండం పెడతాను నేను. ఎందుకంటే పిచ్చోళ్ళే నమ్ముతారు ఇలాంటివి. ఎందుకంటే దేవుడు అనేవాడైతే చావడు. ఇప్పుడు నీ పాపం పోవాలి అంటే పోదా? నీ పాపం పోవాలి అంటే పోతుంది కదా, దానికి చావడం ఎందుకు? ఇప్పుడు మనిషిని క్రియేట్ చేసింది దేవుడు అని అందరికి తెలిసిందే కదా. సో దేవుడు చచ్చిపోయేది ఏంది నాకు అర్థం కావడం. క్రియేట్ చేసిన మానవ రూపంలో పుట్టిన నువ్వు వాళ్ళ పాపాలు కడగడానికి నువ్వు చచ్చిపోవడం. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఇంకో క్లారిఫికేషన్ ఇద్దాం. చాలామంది ఏం చెప్తారంటే మరి రాముడు కూడా చనిపోయాడుగా, కృష్ణుడు వేలుకి బాణం ఏదో కొడితే చనిపోయాడు కదా అంటే, మనం ఆ గ్రంథాలు అక్కడ క్లియర్గా చదివితే రాముడు ఏం చేస్తాడంటే తన అవతారం అయిపోగానే ఆ సరయూ నదిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆయన వైష్ణవ తత్వం ఏదైతే ఉందో విష్ణువులోకి వెళ్ళి కలిసిపోతుంది, వైకుంఠంలోకి. తర్వాత అవతారం ముగించేటప్పుడు మన దేవుళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక సాకు పెట్టుకుంటారు. సో ఒక ఆయన వచ్చి కాలు వేలికి బాణం వేస్తాడు, ఒక వేటకాడు. ఇప్పుడు ఇమాజిన్ చేయి, గుండెకి కొడితే చేస్తారు, కాలుకు కొడితే ఎవరైనా చేస్తాడా? కాలు మొత్తం తీసేస్తేనే చావరు కదా. ఇప్పుడు మనం యాక్సిడెంట్లో చూడట్లేదా, మొత్తం కాళ్ళు, 2 కాళ్ళ మీదకి ట్రైన్ పోయినా కూడా మనిషి బతుకుతాడు. మరి ఇంత బాణం, పెద్ద బాణం అనుకుందాం, ఇంత పెద్ద బాణం అనుకుందాం, దానికి కాలికి కొడితే ఎవరైనా చేస్తారా? అంటే అది సాకు, అవతారాన్ని ముగించుకోవడం అంటారు, దాన్ని చనిపోవడం అన్నారు. అవతారాన్ని పరిసమాప్తి చేయడానికి ఒక సాకు పెట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక నేను వెళ్ళిపోతున్నాను, నేను చేయాల్సిన పని అంతా అయిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతాడు. సో ఇంకొకటి, ఇప్పుడు ఈ త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇట్లా యుగాలు ఉన్నాయి కదా. అయితే మొన్న రీసెంట్గా సైంటిస్టులు ఒకటి చదివాను నేను. సైంటిస్టులు పూర్వకాలంలో అంటే ఒక 90 లక్షల సంవత్సరాల క్రితం 9 మిలియన్ ఇయర్స్ బ్యాక్ 4 దంతాల ఏనుగులు ఉండేవి అని ఒకటి రామాయణంలో ఉంటుంది. అది రామాయణంలో ఉంది. ఈ సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 9 మిలియన్ ఇయర్స్ బ్యాక్ అంతరించిపోయిన 4 దంతాల ఏనుగులు మొన్న మామూలు మనోళ్ళు అన్నట్టు మొన్న జరిగిన రామాయణంలో ఎట్లా వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి కొన్ని చూస్తే మన సనాతనం పురాచీనమైంది అని తెలుస్తుంది. వాటిని గాంఫోథెరస్ అంటారు అనమాట, ఆ ఏనుగుల్ని గాంఫోథెరస్ అంటారు. అండ్ సైంటిస్టులు కూడా క్యాలిక్యులేట్ చేసింది ఏంటంటే మినిమం ఒక 9-10 వేల కంటే పూర్వమే ఇవి మొత్తం ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఎక్స్టింక్ట్ అంటే టోటల్గా నశించిపోయాయి. సో దీని ప్రకారం చూసినా కూడా రామాయణం మినిమం 9 సంవత్సరాల కంటే ముందే ఉండాలి. 9 సంవత్సరాలు బిఫోర్ కామన్ ఎరా, అంటే 11-12 వేల సంవత్సరాల కంటే పూర్వమే రామాయణం చదివి ఉండాలి. కానీ ఇక్కడ బతికి ఉన్నాయని చెప్తున్నారు కదా. ఇంకోటి, ఈ 4 దంతాల ఏనుగులు కేవలం లంకలోనే లేవు, చాలా చోట్ల ఉన్నాయి. లంకలో పుష్పక విమానానికి సంబంధించి దాన్ని ఎగ్జాక్ట్లీ దాన్ని కాపలాగా ఉంటుంది. ఎస్. సో అవి ఉన్నాయంటేనే మరి ఇప్పుడు వాల్మీకి ఉన్నాడు అనుకుందాం, సరే వాల్మీకి లేడు అనుకుందాం, వాల్మీకి లేడు, ఎవరో మొన్న రాశారు. గాంఫోథెరస్ ఉన్నాయని ఎట్లా తెలుసు రాసిన ఆయనకి? తెలిసిన ఏంటైనా చూసి ఉండాలి. ఇప్పుడు నేనున్నాను, రాకెట్ వేసుకొని చంద్రుడి మీదకి పోయారు అని నేను చెప్పగలుగుతున్నానంటే చూసి ఉండాలి కదా. ఇప్పుడు గెస్ట్ చేస్తున్నాను అనుకో, ఎన్నని గెస్ట్ చేస్తాం? టైం డైలేషన్ ఉందని గెస్ట్ చేస్తామా? మల్టీవర్స్ ఉందని గెస్ట్ చేస్తామా? ప్యారలల్ యూనివర్స్ ఉందని గెస్ట్ చేస్తామా? 4 దంతాల ఏనుగులు గెస్ట్ చేస్తామా? లేదంటే రామాయణం జరిగేటప్పుడు కొన్ని సందర్భాలు ఉంటాయి, అంటే రాముడు పుట్టినప్పుడు ఏ నక్షత్రాలు ఉన్నాయని రామాయణంలో వాల్మీకి మహర్షి రాస్తాడనమాట. అంటే ఈ నక్షత్రాలు ఉన్నాయి, ఈ నక్షత్రాలు ఉన్నాయి, ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు రాముడు పుట్టిండు, ఇంత టైంకి భరతుడు పుట్టిండు, శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఈ టైంకి పుట్టారని మనం చాట్ కూడా వేయగలం. అంత డీటెయిలింగ్ ఉంటుంది. మరి రాష్ట్రుడు ఎట్లా గెస్ చేయగలడు అన్ని? అంటే ఆయన అన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి, అంటే ఇప్పుడు ఈరోజు అంటే కంప్యూటర్ ఉంది, ఈ సాఫ్ట్వేర్ ఉంది,
సాఫ్ట్వేర్ వేసి 12 సంవత్సరాల ముందు అని మనం కొడితే ఆ టైంలో ఏ నక్షత్రాలు ఉన్నాయో కంప్యూటర్ చూపెడుతుంది. మరి రాసిన వాడికి కనీసం కంప్యూటర్ యాక్సెస్ ఉండాలిగా. అది కూడా ఫీడ్ డేటానే ఉంటుంది కంప్యూటర్లో. వీళ్ళు రాసినారంటే చూసినట్టే రాశారు. సో ఇప్పుడు చాలామంది అంటుంటారు ఇవన్నీ మిథాలజీ అండి అని. మిథాలజీ అనే పదాలు వాడుతుంటారు. మిథాలజీ అంటే ఎన్ని గెస్ చేయగలుగుతారు భయ్? 4 దంతాల ఏనుగు గురించి గెస్ చేయగలుగుతారు, టైం డైలేషను, మల్టీవర్సు, ప్యారలల్ యూనివర్సు, ఇవన్నీ గెస్ చేయగలుగుతారా? ఇంకోటి తాడి చెట్టు అంతా పొడుగున్నారు అని గెస్ చేయగలుగుతారా? చేయలేదు. అండ్ ఈ అస్థిపంజరం కూడా దొరికింది కొన్ని చెప్తుంటారు, కానీ అంతంత పెద్ద అస్థిపంజరాలు అయితే దొరకలేదు ఇప్పటి వరకు. పోతే కొన్ని హ్యూమన్ స్పెసిమెన్స్ దొరికాయి. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని గుజరాత్ దగ్గర కొన్ని మానవుల స్పెసిమెన్స్ దొరికినాయి. నర్మదా మ్యాన్ అంటారు. ఈ నర్మదా మ్యాన్ని సైంటిస్టులు డేట్ చేస్తే 5 నుంచి 6 లక్షల సంవత్సరాలు అని చెప్తాం. 5 నుంచి 6 లక్షల సంవత్సరాల క్రితం మానవుడు ఉన్నాడు అని సైన్స్ చెప్తుంది, మన గ్రంథాలు చెప్తున్నాయి. కానీ ఈ క్రిస్టియానిటీ, ఇస్లాం ఏం చెప్తున్నాయి? మనిషి పుట్టి 6000 సంవత్సరాలు అంటుంది. మరి ఇవి తప్పైపోయినాయిగా. ఇంకా ఇస్లాం అయితే 1300 సంవత్సరాల క్రితం. అంటే ఓకే, వాళ్ళది మతం పుట్టి 1300 సంవత్సరాలు కావచ్చు, కానీ వాళ్ళు కూడా ఆదాం అంటే అవ్వని నమ్ముతారు. కానీ జోక్ ఏంటంటే ఆదాం అవ్వలకు సైంటిఫిక్ ఆధారం లేదు. తర్వాత అబ్రహం అంటారు, నోవా అంటారు, మోషే అంటారు. మోషేనే కొన్ని ఈ బైబిల్ని కొన్ని రాశాడని చెప్తారు. మోషేకి ఇంతవరకు ఆధారం లేదు. రీసెంట్గా ఒక సైంటిస్ట్, హిస్టోరియను, ఆయన పేరు వచ్చి డాక్టర్ గ్యాడ్ బర్నియా. గ్యాడ్ బర్నియా ఎవరు? క్రైస్తవుడు. ఈయన రీసెర్చ్ చేసి, హిస్టోరియన్ రీసెర్చ్ చేసి 4వ శతాబ్దం వరకు కూడా మోషే అనే పేరు చరిత్రకమైన రికార్డ్స్లో ఎక్కడా లేదు అని చెప్తున్నాడు. ఎవరు? హిందువులు చెప్పట్లే, భాస్కర్ రాజు చెప్పట్లా. ఎవరైతే క్రైస్తవ మతంలో పుట్టారో వాళ్ళు చెప్తున్నారు. మన దేశంలో ఉండే వాళ్ళు ఏమంటారు తెలుసా? మతం మారిన ఈ గొర్రెలు, సనాతన ధర్మం అబద్ధం, మాదే నిజం. అరే నీకు ఆధారమే లేదు కదా. ఆధారమే లేదు, మనం ఆధారాలు చూపించినా కానీ అది ఫేక్ అండి. ఒప్పోడు. ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీ. సో వీళ్ళను బ్రెయిన్ వాష్ గట్టిగా చేశారు సార్ మన ఇండియా. మామూలుగా కాదు, రిన్ను, డెట్టలు, ఏదేది పెట్టి చేశారో మొత్తం పెట్టి బ్రెయిన్ వాష్ చేశారు. అండ్ మీది ఒక బుక్ ఉంటుంది క్రైస్తవంలో లొసుగులు టైపు, ఆ టైప్లో మొత్తం చూపిస్తారు ఇట్లా. అట్లాంటి బుక్ చూసి చదివి ఇప్పుడు క్రిస్టియానిటీలో ఎవరైతే ఇప్పుడు పాస్టర్లు యేసు ప్రభు, మీ యేసు ప్రభు పాపులను క్షమించే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నాడు అని నిజంగా మీరు నమ్మితే ఈయన సార్ రాసిన బుక్ ఒకటి ఉంటుంది, ఆ బుక్ చదవండి, ఖండించండి తప్పైతే. ఒకవేళ మీకు ధైర్యం ఉంటే వచ్చి సార్తో డిబేట్ పెట్టుకోండి, కానీ ఆధారాలతో. ఇప్పుడు బూతులు అన్నిటికీ కరెక్ట్ కాదు. ప్రాబ్లం అంతా అదే కిరణ్. ఈరోజు సబ్జెక్ట్ మాట్లాడకుండా ఇప్పుడు మనం ఈ వీడియో పెట్టినా వీడియో కింద కామెంట్లు వస్తాయి. నీకేం తెలీదు, భాస్కర్ రాజుకి ఏం తెలీదు. అరే తెలియకుంటే వచ్చి ఖండించవచ్చు. బుక్కులు రాసాం, 5 బుక్కులు రాసా, ఖండించు. సనాతన ధర్మం లేదని నువ్వు నమ్మితే ఒక ఆధారాలతో నువ్వు కూడా ఖండించు. దాని మీద కూడా మనం డిబేట్కి రెడీగా ఉన్నాం. ఎవరు రారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి, ఒక సిద్ధాంతం నువ్వు చెప్పావు, ఇది ఎంత డేంజరస్ సిద్ధాంతం తెలుసా? మన పాపాల కోసం చచ్చిపోయాడు. యాక్చువల్గా పాపం అంటే బైబిల్ డెఫినేషన్ వేరే ఉంది. ఇప్పుడు ఇమాజిన్ చేద్దాం, ఒక సిచ్యువేషన్ని ఇమాజిన్ చేద్దాం. ఒక వ్యక్తి 4 మర్డర్లు చేశాడు, 10 మానభంగాలు చేశాడు. ఈయనను ఇప్పుడు ఏం చేస్తారు? ఈయనను వదిలిపెట్టాలా? వదిలిపెట్టకూడదుగా. అరెస్ట్ చేసి ట్రయల్ చేయాలి. ట్రయల్ చేసి కోర్టులో నిలబడ్డారు. ఇమాజిన్ చేద్దాం, ఈ కోర్టులో ఉండే జడ్జే దేవుడు అనుకుందాం. ఆ జడ్జి ఏమంటాడంటే, నువ్వు నన్ను నమ్ముకో, నువ్వు చేసిన తప్పులన్నీ మన్నించేస్తాను. ఏమవుతుంది? వాడు ఇంకా కొన్ని ఎక్స్ట్రా చేస్తాడు తప్పులు. బర్బాద్ అయిపోతుంది, ప్రపంచం బర్బాద్ అయిపోతుంది. సో దేవుడు అనేవాడు ఉంటే మంచి వాళ్ళని కాపాడాలి, కానీ పాపుల్ని, చండాలుల్ని కాపాడడం ఏంది? అంటే ఈ మతాలు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాయంటే ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి ప్లాన్ ఇది. అర్థమవుతుంది కదా? పాపులనే రక్షిస్తాడనమాట, నీతిమంతులను రక్షించడు. అంటే నువ్వు 4 మర్డర్లు చేసావు, ఇంకో 10 చెయ్యి. నువ్వు 10 మానభంగాలు చేసావు, ఇంకో 20 చేయని ఓపెన్ ఏమంటారు, టికెట్ అనమాట అది. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఐఎమ్ దేర్ టు
ప్రొటెక్ట్ యూ. ఇంతకన్నా ప్రమాదకరమైన సిద్ధాంతం ఉంటుందా ప్రపంచంలో? అసలు ఉండదు. సరే, ఇంకొకటి, ఇప్పుడు హిందూ ధర్మమే మంచిదైతే కుల మత వర్ణ భేదాలు ఇంకా మనం ఇట్లా ఎత్తుకుంటే చాలా చాలా చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మన హిందువుల్లో మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళే అడ్డబొట్టు నిలువుబొట్టు అనే పేరు పెట్టుకొని కొట్టుకుంటా ఉంటారు. మీకే సక్రమంగా లేదు, మీరు పక్క మతాలను వేలు చూపిస్తారా అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. ఓకే, వాళ్ళకు మీరు చెప్పే సమాధానం? మన ధర్మంలో ఎట్లుంటుందంటే తత్వం అని అడిగావు కదా, ఆ దేవుడి తత్వం ఉంటుందన్నమాట. అంటే ఏకం సత్ విప్ర బహుదా వదంతి, ఇది ఋగ్వేద మంత్రం. దీని ప్రకారం ఏంటంటే భగవంతుడు ఒకడే, కానీ అదే భగవంతుడు అనేక విధాలుగా ఎక్స్ప్రెస్ అవుతాడనమాట. కృష్ణుడిగా, శివుడిగా, విష్ణువుగా, బ్రహ్మగా, వినాయకుడిగా, అమ్మవారిగా. సో నువ్వు ఏ విధంగానైనా పూజించుకోవచ్చు. అది మనకిచ్చిన అడ్వాంటేజ్. ఇప్పుడు నేను శివుడిగా పూజించుకుంటాను. శివుడిగా పూజించుకొని శివుడి దగ్గరికి వెళ్ళి లింగానికి అభిషేకం చేస్తాను. లేదు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను, మొక్కుకుంటాను, నా తలలీలాన అర్పించుకుంటాను. ఈ ఫ్రీడమ్ నాకుంది. మ్లేచ్ఛ మతాలలో ఫ్రీడమ్ ఏంది? వాడు ఏమంటాడంటే ఈ రూట్ పెట్టినా నీకు, నువ్వు ఇట్లనే పో, ఒక్క అడుగు అటేసినవా కసక్. ఇది ఫ్రీడమా? ఫ్రీడమ్ కాదు, ఇది జైలుఖానా. జైలుఖానా కాదు. ఇప్పుడు ఒక ఆవు ఉంది, ఆవు మెడకి తాడు కట్టినాం, పోల్కి కట్టినాం, ఫ్రీడమ్ అంటారు. అది ఎట్లా ఫ్రీడమ్ అవుతుంది? దాని చుట్టే తిరగాలి, అది ఎటు పోలేదు. కానీ సనాతనమైన హిందువుకి ఎంత ఫ్రీడమ్ ఉందంటే నేను ఏ విధంగానైనా ఆరాధించవచ్చు. నాకు విద్య కావాలి, సరస్వతి అమ్మని నేను పూజిస్తా విద్య కోసం. నాకు బలం కావాలి, ఆంజనేయ స్వామిగా నేను పూజిస్తా. నాకు శుభాలు జరగాలి, శివుడిగా పూజిస్తా. ఎలాగైనా పూజించుకోవచ్చు. ఇది ఫ్రీడమ్. అక్కడ ఫ్రీడమ్ లేదు. పోనీ అక్కడితో వీళ్ళు ఆగిపోయారా? ఒకరిని పూజిస్తే ఇంకోరిని చంపుకోవడం. ఇప్పుడు క్రిస్టియానిటీలోనే 45,000 సెక్ట్స్ ఉన్నాయి, అంటే భాగాలు ఉన్నాయి. ఒకడంటే ఒకడికి పడదు. ప్రొటెస్టెంట్ ఏమంటాడు తెలుసా? క్యాథోలిక్ని నువ్వు నరకానికి పోతావు అంటాడు. వాడేమంటాడంటే వీడు నరకానికి పోతావు అంటాడు. అట్లా వాళ్ళు ఈరోజు కూడా కొట్టుకుంటున్నారు. కానీ నువ్వు ఒక మాట మాట్లాడావు, ఏదంటే శైవులు వైష్ణవులు కొట్టుకున్నారని. చరిత్రలో అయితే ఇది లేదు. వాళ్ళు కూర్చొని డిబేట్ చేసుకున్నారు, కానీ ఒకరినొకరినైతే ఎప్పుడు కొట్టుకోలేదు. విభేదాలు ఉంటాయి, శివుడు గొప్ప, విష్ణువు గొప్ప, ఈ విభేదాలు ఉండొచ్చు. కానీ ఈ విభేదాలకు కూడా కూర్చొని చర్చ చేసుకున్నారు, కానీ ఎప్పుడు కొట్టుకోవాలా. ఇలా కొట్టుకున్నారని ఎవరు స్టోరీలు క్రియేట్ చేశారు తెలుసా? ఈ నికృష్టమైన కమ్యూనిస్టులు. ఎందుకు? మనల్ని విడగొట్టాలన్నమాట. విడగొడితే ఏమవుతుంది? వాడికి లాభం అన్నమాట. ఇప్పుడు ఓట్ బ్యాంక్ నడుస్తలే. యోగి ఆదిత్యనాథ్ ఏమన్నాడు? ఒక మంచి మాట అన్నాడు, బటెంగేతో కటెంగే. ఎందుకన్నాడు? మనం కులాలుగా, మతాలుగా, వర్గాలుగా విడిపోయి ఉన్నాం. వీడేం చేస్తాడంటే మనల్ని విడగొట్టుకొని ఓట్లు వేసుకుంటాడు. పోనీ ఓట్లు వేసుకున్న తర్వాత మనల్ని పట్టించుకుంటాడా? వక్త్ బోర్డ్ అని వేల ఎకరాలు వానికి పంచిపెడతాడు. మన గుడిని ఫ్రీ చేశాడా? పోనీ మన గుడికని ఎక్స్ట్రాగా ఒక 10 ఎకరాల పొలం ఇచ్చాడా? మన పొలాలనే కబ్జా చేస్తున్నాడు వీడు. అంటే హిందువులు గమనించుకోవాలి, ఇది మనని విడగొడతాడు. మళ్ళీ ఆడు ఉదయనిధి స్టాలిన్ ఏమంటాడు? సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా. అదే ఇస్లాం గురించి చెప్పగలడాడు? వాడి తల ఉంటుందా మెడ మీద? అంటే హిందువులు సాఫ్ట్ కాబట్టి ఏదైనా తిట్టొచ్చు, కానీ హిందువులలో కూడా చైతన్యం వస్తుంది. అందుకే ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఇంకో మాట కూడా అన్నాడు యోగి ఆదిత్యనాథ్, మీరు ఇట్లాగే విడిపోయి ఉంటే రేపు పొద్దున మీ ఇంట్లో గంటలు కూడా కొట్టనియరు. తమిళనాడులో కొన్ని ఊర్లలో, మల్లాపురంలో జరుగుతుంది అది. వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము నమాజ్ చదువుకునే టైం మీరు గంటలు కొట్టొద్దు అంటే గంటల మీద గుడ్డలు చుట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే హిందువులు ఒకటిగా లేకపోతే మిమ్మల్ని కోస్తారు. కొయ్యడం కొత్త ఏం కాదు, 1000 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ మ్లేచ్చులు ఎవరైతే ఇస్లామిస్టులు, జిహాదీలు ఉన్నారో, ఇప్పుడు పాకిస్తాన్ అంతా అది ఇస్లామా ముందు నుంచి? మొత్తం హిందువులే, అక్కడ హిందూ రాజులే.
వాళ్ళని కోసి కన్వర్ట్ చేసి కత్తి మీద మెడబెట్టి మతం మార్చారు. 2%కి వచ్చారు, 2%కి వచ్చారు. ఇప్పుడు 27%. కాశ్మీర్లో కత్తులు మెడ మీద పెట్టి మతం మార్చిండ్రు. పోనీ ఇస్లాంల సంగతి అక్కడ పెడదాం. ఈ క్రిస్టియన్లు నీతిమంతుల 100 దేశాల మీద పడి కత్తితోటే మతం మార్చిండ్రు వాళ్ళు. యూరోప్ ఒకప్పుడు అంతా హిందూ దేశమే, పేగన్ దేశాలు అంతా నరుక్కుంటూ వచ్చి మతం మార్చారు అక్కడ. ఈవెన్ గోవాలో ఆడు సెంట్ జావియర్ అని ఒక గొప్ప వ్యక్తిగా చెప్తుంటారు వీళ్ళు. ఆ సెంట్ జావియర్ పేరు మీద స్కూళ్ళు కాలేజీలు కూడా ఉన్నాయి. వాడు ఏం చేశాడు తెలుసా? కొలంబస్ వచ్చిపోయిన తర్వాత వాడు వచ్చి గోవాలో చాలామందిని హిందువులని కత్తి మెడ మీద పెట్టి మతం మార్చాడు. ఎంతోమంది నరికాడు. గుళ్ళు కూల్చారు కదా. గోవాలో ఎన్నో గుళ్ళు ఉండేవి, మొత్తిని కూర్చి కన్వర్ట్ చేశారు. ఒక శివాలయం ఉండేది, దాన్ని కూల్చి సెంట్ తోమా చర్చి చేశారు. సెంట్ తోమా ఎవడో వచ్చాడు పీకాడు ఏదో అని చెప్తారు. ఆ సెంట్ తోమా చర్చి కూడా శివుడు గుడేది, దానికి ఆధారాలు ఉన్నాయి. సో మన మీద ఎన్ని దౌర్జన్యాలు చేశారో మనం తలుచుకుంటే బాధ అవుతుంది. అందుకే నాలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, హిందువులు అన్ని ఒకటే అనే భ్రమలో ఉండకండిరా మీరు, జాగ్రత్తగా. చరిత్ర ఇప్పుడు కేవలం మతం కాదు, చరిత్ర కూడా తెలుసుకోవాలి. చరిత్ర తెలిస్తే చరిత్రలో వీళ్ళు చేసిన దౌర్జన్యాలు ఎన్నో తెలుస్తుంది. మనల్ని విడగొట్టడానికి కులాలు, ఈవెన్ కులాలు కూడా ఎట్లొచ్చినాయి తెలుసా? వాడు విర్స్లీ అని ఒకడు ఉన్నాడు, వాడు కులాల గణన చేశాడు. ఇప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ చేద్దాం అనుకుంటున్నాడు, కులగణన. ఎందుకంటే విడగొట్టాలి. మనలో కులాలు లేవు, జాతులు ఉన్నాయి. ఈవెన్ శుక్రనీతిలో ఒక శ్లోకం ఉంటుంది, ఈ బ్రిటిష్ వాడు రాకముందు కూడా జాతులు ఉన్నాయి. ఆ జాతులు కూడా దేని ప్రకారము చేసే ప్రొఫెషన్ని బట్టి, అంటే కుండలు చేసేవాడిది ఒక జాతి, తర్వాత దాన్ని కులాలుగా మార్చారు. ఈవెన్ కులాలు కూడా బై బర్త్ కాదు. రెడ్లు ఒక రకమైన పని చేసేవాళ్ళు, వాళ్ళు చేసే పనిని బట్టి కుండలు చేసుకునేటోడు కుమ్మరోడు అయ్యాడు. అట్లా వాళ్ళు చేసుకునే ప్రొఫెషన్ని బట్టి ఆ కులాలు జాతులు వచ్చాయి. కానీ అసలు మనలో ఏవి లేవు. మన ధర్మం కూడా చెప్పేది ఏంటంటే వర్ణ సిస్టమ్ గురించి చెప్తుంది. వర్ణ సిస్టమ్ ఏంటంటే 4 ఉంటాయి దాంట్లో. బ్రాహ్మణుడు ఏంటంటే జ్ఞానానికి ప్రతీక, క్షత్రియుడు అంటే రాజులు సైన్యంలో ఉండే వీళ్ళు, వైశ్యుడు అంటే వ్యాపారం చేసుకునేటోడు, శూద్రుడు అంటే ఈ సమాజాన్ని నిలబట్టేవాడు, అన్నిటికంటే ముఖ్యమైన వాడు శూద్రుడు. కానీ వీళ్ళు శూద్రుడు అంటే ఎలా నిర్వచనం ఇచ్చారు? శూద్రుడు అంటే వీళ్ళని అనగదొక్కారు అనే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని పెట్టారు. వాళ్ళు అణిచారు వాళ్ళని. అణచలేదు. ఇప్పుడు నేను శూద్రుడిని బై బర్త్. నేను మరి ఋగ్వేదాన్ని శుక్ల యజుర్వేదాన్ని అనువాదం చేయలేదా? నేను అనువాదం చేస్తే బ్రాహ్మణుడు వచ్చి నన్ను దీవించాడు. వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే విడగొట్టి ఈ మతం కాదు మనది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మానికి చేటు చేయాలని చూసే వాళ్ళు, అంటే దాన్ని తక్కువ చేసి చూపెడితే కదా మతం మార్చి వస్తుంది వీడికి. ఇప్పుడు సనాతన ధర్మం తక్కువ అని చూపెట్టాలి, వాడు తక్కువ అని చూపిస్తే అప్పుడు మతం మార్చవచ్చు. సో ఇదే పాలసీని వీడు ఉపయోగించి అంటరానితనం ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నారు. ఇన్ఫ్యాక్ట్ మనం మొత్తం మన గ్రంథాలు చదివితే అంటరానితనం వివక్ష ఎక్కడ లేదు. బైబుల్లో ఎన్ని ఉన్నాయంటే నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి అన్ని ఉన్నాయి వచనాలు. యూదులు కాని వాళ్ళని అన్యులు అంటాడు దేవుడు. డౌట్ సార్, ఓకే, ఇది బైబిల్లో యూదుడు కానివాడు అన్యుడు అంటరానితనం దాంట్లో చూపిస్తాను, అక్కడనే ఉంది. మన వేదాల్లో ఎక్కడైనా అంటరానితనం అనే పదం ఉందా? అస్సలు లేదు. ఇన్ఫ్యాక్ట్ శుక్ల యజుర్వేదంలో వేదం అందరికీ చెప్పాలని ఒక మంత్రం ఉంది. దీన్ని అంబేద్కర్ కూడా కోట్ చేశారు. వేదం అనేది అందరికీ చెప్పాలి, అందరూ నేర్చుకోవాలి అంటారు. పోతే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్దాము. ఇప్పుడు బై ప్రొఫెషన్ నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని. సర్జరీ నేనే చేయాలి కదా నా హాస్పిటల్లో. ఇప్పుడు ఒక పేషెంట్ నా దగ్గరకు వస్తే నేనే కదా సర్జరీ చేయాలి. నా హాస్పిటల్లో ఆయమ్మగా పనిచేస్తున్న ఆమెకి నేను సర్జరీ చేయమని చెప్పాలా? చేయలేరు కదా, దానికి ట్రైనింగ్ కావాలి. సో బ్రాహ్మణుడు ఎవరవుతారు? ట్రైనింగ్ అయినవాడు, వేదాలు నేర్చుకొని ధర్మశాస్త్రాలు నేర్చుకొని ట్రైనింగ్ అయినవాడు బ్రాహ్మణుడు. ఎవరు ట్రైన్ అయినా కానీ బ్రాహ్మణుడు అవుతాడు. అందుకే మనం ఋగ్వేదం తీసుకుంటే కూడా దాదాపు ఒక 30 మంది శూద్రులు ఋగ్వేదంలో ఉన్నారు. వాళ్ళు బై బర్త్ బ్రాహ్మణులు కాదు.
అందుకే జన్మనా జాయతే శూద్ర అంటారు. అంటే బై బర్త్ వాళ్ళు బ్రాహ్మణులు కాదు. తర్వాత కాలంలో గురువులు ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈరోజు కేరళలో ఉన్న నంబూదిరి బ్రాహ్మిన్స్ కూడా శూద్రులే ఒకప్పుడు. వాళ్లకు మన పరశురాముడు ఆ నంబూదిరి వాళ్ళకి వేదాలు నేర్పించి వాళ్ళని బ్రాహ్మణుడు చేశాడని చెప్తారు. అంటే నంబూదిరి బ్రాహ్మిన్స్ ఎవరైతే ఈరోజు ఉన్నారో పూర్వం వాళ్ళు శూద్రులు అన్నమాట. మన వాళ్ళే అరే వీడికి గొప్ప జ్ఞానం ఉంది అని వాళ్ళని బ్రాహ్మణులు చేశారు. ఇప్పుడు నేనే ఉన్నాను కిరణ్, నేను అడిగాను అనుకో, నేను బ్రాహ్మణుడి అవ్వాలి అంటే దానికి కొన్ని పాటించాలి కదా. ఖచ్చితంగా పాటించాలి. నేను పొద్దున్న లేచి నాన్ వెజ్ తిని ఆవును కోసుక తిని రాత్రంతా మందు దాగి పడుకొని నన్ను బ్రాహ్మణుని ఎవరు చేయట్లేదంటే సాధ్యమా? చదవడానికి నోరన్న తిరగాలి కదా. సో నిష్ఠా నియమాలు పాటించాలి కదా. సో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు నాన్ వెజ్ తినేవాడిని, డాక్టర్ని కాబట్టి జనరల్గా చాలామంది డాక్టర్లకు మందు తాగే అలవాటు ఉంటుంది, నాకు కూడా ఉండేది. కానీ దీనిలోకి వచ్చిన తర్వాత నేను అన్నీ వదిలేసుకున్నా, ఒక బ్రాహ్మణుడిలాగా అయిపోయాను నేను. ఇప్పుడు నేను నిష్టలు పాటించి పొద్దున్నే 3 గంటలకు లేచి బ్రహ్మ ముహూర్తంలో సంధ్యావందనము ఇవన్నీ చేసి ఎవరైనా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఆచారాలు పాటిస్తున్నాను, నన్ను కూడా బ్రాహ్మణుడిగా వేసి నాకు జంజరం చేయమంటే నాకు వెయ్యరా? ఎవరైనా వేస్తారు నాకు. కానీ బ్రాహ్మణుడిగా బతకడం చాలా కష్టం. ఇమాజిన్ చేసుకో, 3 గంటలకు లేవాలి పొద్దున, సంధ్యావందనం చేసుకోవాలి, ప్రతిరోజు చేయాలి, నిష్ఠ నియమాలు పాటించాలి, ఎవరిని ముట్టుకోవద్దు, డైటరీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎవరిని ముట్టుకోవద్దు, ఎవరి దగ్గరికి పోవద్దు, ఎక్కడికంటే అక్కడికి పోవద్దు. అదే ఒక శూద్రుడిగా ఉన్నాను అనుకో, నాకు ఫ్రీడమ్ ఉంది. సో ఒక బ్రాహ్మణుడిగా బతకడం చాలా చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ శివపురాణంలో ఒక మంచి శ్లోకం ఉంటుంది, ఒక శూద్రుడిగా మోక్షాన్ని పొందడానికి నేను ఎక్కువ కష్టపడిన అవసరంలా. ఒక గుడి ఉందనుకో, గుడి దగ్గరికి వెళ్ళి ఒక చీపురు పట్టుకొని దాన్ని శుభ్రం చేస్తే కూడా ఎంత బ్రాహ్మణుడికి పుణ్యం దొరుకుతుందో, పూజ చేసి అంత పుణ్యం నాకు దొరుకుతుంది. సో 3 గంటలకి బ్రాహ్మణుడిగా లేచి నిష్ఠా నియమాలు పాటించే కంటే ఒక జాడు పట్టుకొని ఒక గురిని శుభ్రం చేసుకుంటే అంత పుణ్యం నాకు దక్కుతుంది. ఏది ఈజీ మెథడ్. శూద్రుడిగా బతకడం ఈజీ. కానీ వీళ్ళేం చేశారు, శూద్రుడు అంటే అనగదొక్కాడు, బ్రాహ్మణులుగా బ్రాహ్మణుడిగా ఒక్కరోజు బతుకును, ఒక్కరోజుగా బతికి చూపెట్టు, కళ్ళు నీళ్ళు వస్తాయి, నీకు కారిపోతాయి అన్ని చోట్ల నుంచి. సో బ్రాహ్మణుడిగా బతికే కంటే ఒక శూద్రుడిగా సనాతన ధర్మంలో బతికి పొద్దున్న లేస్తే రామకృష్ణ ఓం నమ శివాయ అనుకుంటే ఎంత పుణ్యం దొరుకుతుందో అంత పుణ్యం నాకు దొరికినప్పుడు నేను బ్రాహ్మణుడు ఎందుకు అవ్వాలి? సతీ సాగమనం గురించి ఎత్తుకుంటే, ఇప్పుడు భర్త చనిపోతానే భార్యను ఆ చిత్తులో మంట పెట్టి ఇది సనాతన ధర్మంలో ఉంది అని కొంతమంది అంటారు, లేదని కొంతమంది అంటారు. అండ్ ఈ సతీ సాగమనం అనేది ఎలా వచ్చింది సనాతన ధర్మంలోకి, మనకి ఎట్లా రుద్దబడింది? అలా ఎట్లా ఈ లెక్కన వేసుకున్నా కానీ, ఇట్లా మాట్లాడే వాళ్ళ లెక్కన వేసుకున్నా కానీ చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు ఆ సతీ సాగమనం పేరుతో. ఇప్పుడు నేను, మా అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ గురించి అయితే మనకు తెలుస్తుంది. ఒక 100 years లోపల, ఒక 100 year జనరేషన్లో సతీ సాగమనం నుంచి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. సో ఈ సతీ సాగమనం అనేది ఎట్లా పుట్టింది, ఎవరి వల్ల పుట్టింది? అయితే దీనికి మన గ్రంథాలలో ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. భర్త చచ్చిపోతే భర్త మీద చాలా ప్రేమ ఉన్న స్త్రీలు స్వయంగా అంటే తనకు తానుగా చితికి ఎక్కవచ్చు, అట్లా ఎక్కితే స్వర్గానికి వెళ్తారని ఉంది. కానీ వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఏంది తెలుసా, బలవంతంగా స్త్రీలను వెళ్ళి చితి మీద కూర్చోబెట్టారు. అది సతీ సాగమనం కాదు. స్వచ్ఛందంగా వెళ్ళి కూర్చుంటే ఎంతమంది కూర్చోగలరలా? అసలు ఎవ్వరు లేరు. సరే, మనం మహాభారతానికి వస్తే మాద్రి పాండురాజుతో పాటు చితికెక్కింది. ఎందుకంటే దానికి శాపం కూడా కారణం ఉంది. ఒక ఋషి శాపం పెడతాడు, పాండురాజుకు శాపం పెడుతూ నీ భార్య కూడా నీతోటే చచ్చిపోతుంది అని శాపం పెడతాడు. సో అందుకు మాద్రి సతీ సాగమనం చేసుకుంది, కానీ ఎవరూ చేసుకోలేదు. ఇదే కాదు, వెస్టర్న్ హిస్టోరియన్స్ చెప్పిన మాటల్ని నేను కొన్ని చెప్తాను నీకు. వెస్టర్న్ హిస్టోరియన్స్, మన వాళ్ళు కాదు. ఇది నేను
సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అనే బుక్లో నేను రాశాను. దీంట్లో ఆ టైంలో ఉన్న కొందరు, అంటే బ్రిటిష్ వాడు ఆల్రెడీ ఆక్రమించాడు కదా మనల్ని. ఆక్రమించిన తర్వాత బయటి దేశాల నుంచి కొందరు వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట, ఏది వెస్టర్నర్స్. వాళ్ళు చెప్పే దాని ప్రకారం కూడా సతీ సహగమనం నేను చూడలేదు అని ఒక్కరు కాదు చాలామంది చెప్పారు. మరి ఈ సతీ సహగమనం ఎట్లొచ్చింది అని అంటే ఒక కుట్ర చేసినోడు ఉన్నాడు, ఒక కుట్ర చేశాడు ఒకడు. సో ఈ కాంట్రవర్సీని తీసింది ఎవడు అంటే విలియం కేరీ అనేవాడు. ఈ విలియం కేరీ క్రిస్టియన్ మిషనరీ. అంటే వాడు వచ్చిన సోల్ పర్పస్ ఏంటంటే మన భారతదేశంలో జనాలను మతం మార్చాలి అనే ఉద్దేశంతో వచ్చాడు. సో మార్చాలి అంటే ఏం చేయాలి? హిందూ ధర్మంలో ఏదో తప్పు చూపెట్టాలి. సో వాడు ఏం కాంట్రవర్సీ క్రియేట్ చేశాడంటే, బహుశా 1-2 సతీ సహగమనాలు వాళ్ళు చూసుంటాడు ఆ టైంలో. సో వాడేం చేశాడంటే, భర్త చచ్చిపోగానే బలవంతంగా భార్యల్ని చితిమంటకి ఎక్కిస్తే చంపేస్తున్నారు, చూడండి హిందూ ధర్మం అంటే ఎంత చెడ్డది అని ప్రచారం మొదలుపెట్టాడు. అర్థమవుతుంది కదా కిరణ్? ఇలా ప్రచారం మొదలుపెట్టి కొన్ని రోజుల తర్వాత వాడు ఏం చేశాడంటే, బెంగాల్ ప్రాంతంలో 1000 సతీ సహగమనాలు జరుగుతున్నాయి అని కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. ఇలాంటిదే ఇంకో అలవాటు మన రాజ్పుత్లో ఉండేది. అదేంటంటే మొఘలులు ఆక్రమించారు కదా, భర్తల్ని చంపేసి ఈ స్త్రీలని లోపరుచుకునేటోళ్ళు ఈ జిహాదీలంతా. పోనీ లోపరుచుకొని ఏం చేసేటోళ్ళు? సెక్స్ చేసేటోళ్ళు. కానీ ఇలా జరుగుతుంది అని మన రాణులు, అంటే ఈ భార్యలకు సంబంధించిన రాణులు కానీ స్త్రీలు ఏం చేసేవాళ్ళు అంటే తనని తాని కాల్చుకునేవాళ్ళు. దాన్ని గోహర్ అంటారనమాట. సో నువ్వు ఇక్కడ నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు, అదెందుకు? సింపుల్గా చచ్చిపోతే అయిపోయేది కదా, విషం తాగి చచ్చిపోతే అయిపోయేది కదా, కాల్చుకోవడం ఎందుకు అంటే ఈ దుర్మార్గులు ఎంత చెడ్డవాళ్ళంటే చచ్చిపోయిన డెడ్ బాడీలని కూడా రేప్ చేసేటోళ్ళు. ఎవరు? ఈ తుర్కన్నా కొడుకులు, ఎవరైతే వేరే దేశాల నుంచి ఆక్రమించుకున్నారో. సో అందుకే వీళ్ళు ఏం చేసేవారంటే కాల్చుకోవడం ఎంత కష్టం చూడు. బతికున్న వాళ్ళు కాల్చుకుంటే ఎంత బాధ అవుతుంది, అయినా కాల్చుకునేవాళ్ళు. ఎందుకంటే బాడీ కూడా దొరకొద్దు అనమాట, అంటే డెడ్ బాడీని కూడా రేప్ చేయొద్దు అనే ఉద్దేశంతో కాల్చుకునేవాళ్ళు. బూడిద అయిపోతారు మొత్తం. సో ఈ విలియం కేరీ ఏం చేశాడంటే సతీ సహగమనాలు చేసుకుంటున్నారు అని పుకార్లు పుట్టించాడు. ఈ పుకార్లు ఎంతవరకు చెప్తున్నాడంటే సంవత్సరానికి 10,000 మంది సతీ సహగమనం చేసుకుంటున్నారు, బలవంతంగా చితి ఎక్కిస్తున్నారు అని పుకార్లు పుట్టించాడు. ఈ వీడు చెప్పిన స్టోరీలతో ఆనాటి బ్రిటిష్ గవర్నమెంటే ఒప్పుకోలే. బ్రిటిష్ గవర్నమెంట్ వేరు, ఈ మిషనరీలు వేరు కదా, వాళ్ళు ఒప్పుకోలే. తర్వాత వీడు ఏం చేశాడంటే బ్రిటిష్ గవర్నమెంట్కి దగ్గరికి వెళ్ళి సతీ అబాలిషన్ లా తీసుకురండి, సతీ అబాలిషన్ లా తీసుకురండి అని పెడితే వీళ్ళు సతీ అబాలిషన్ లా అని తీసుకొచ్చారు. జోక్ ఏంటంటే అబాలిషన్ లా ఈరోజు తీసుకొస్తే నెక్స్ట్ డే 0 అయిపోయాయంట సతీలు. 0 అవుతాయా? ఇప్పుడు కొందరు దొంగతనాలు చేస్తున్నారు, దొంగతనం చేస్తే మరణ శిక్ష అంటే ఇమీడియట్గా 0 అవుతాయా? చేసేటోడు చేస్తూనే ఉంటాడుగా. అంటే వీడన్ని కథలు కల్పించాడనమాట. దీన్ని ఒక ఇండియన్ ఆథర్ ఉంది, మీనాక్షి జైన్ అని ఒక ఆమె ఆథర్ ఉంది. ఈమె ఒక బుక్ రాసింది, సతీ గురించి ఒక బుక్ రాసింది, ఇంత దొడ్డు బుక్ అది. దాంట్లో ఒకటి చెప్తుంది, ఈ మిషనరీలు కల్పించిన కట్టుకథలు ఇవన్నీ, సతీ ఏం జరగలేదు, వీడు అంటే జరిగి ఉంటే 1-2 జరిగి ఉండాలి, వేలు జరిగాయి, దానికో సపరేట్ లా తీసుకొచ్చాడు. అంటే వీడి ప్లాన్ ఏంది తెలుసా? హిందూ ధర్మంలో భర్త చచ్చిపోతే భార్యని చంపేస్తారు అని మన స్త్రీమూర్తులని ప్రలోభపెట్టి మన స్త్రీమూర్తులని క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేశాడనమాట వీడు. అది వీరి ఒరిజినల్ ప్లాన్. సతీ సహగమనం అనేది ఒక దురాచారం లాగా చూపెట్టి కన్వర్ట్ చేయడం అనమాట. దీనికి పడిపోయిన వాళ్ళు ఎవరు తెలుసా? రాజా రామ్మోహన్ రాయ్ అనే కొందరు దుర్మార్గులు పడిపోయారు. ఇంకోటి ఇక్కడ నేను ఓపెన్గా చెప్తా కిరణ్, రాజా రామ్మోహన్ రాయ్ అనే దుర్మార్గుడు హిందూ కాదు, వాడు అప్పటికే క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యాడు. దీనికి ఆధారం నేను చెప్తా. వాడు చచ్చిపోయింది ఇంగ్లాండ్లో వాడిని ఒక చర్చిలో పాతిపెట్టారు. చర్చిలో పాతిపెట్టారు అంటే వాడు హిందువా చెప్పను? రాజా రామ్మోహన్ రాయ్ హిందువు అయితే వాడిని కాల్చాలి.
చర్చిలో పాతి పెట్టారంటే వాడు హిందూ కాదు, వాడు కన్వర్ట్ అయిన గొర్రెవాడు. వాడు ఈ విలియం కేరీకి తోడు దొంగ. ఈ ఇద్దరు కలిసి కట్టుకథలు చెప్పి వాడు హిందూ ధర్మాన్ని కూడా తిట్టాడు రాజా రామ్మోహన్ రాయ్. సో ఇట్లాంటి వాళ్ళ మాటలు నమ్ముతున్నారు. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి సతీ సహగమనం చేసుకున్నారు అని ఇవన్నీ స్టోరీలే. ఓకే, సరే ఇంకో మాట చెప్తా. సరే వీరు సతీ సహగమనం అని ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారు కదా, వాళ్ళ దాంట్లో బైబిల్లో ఒక వచనం ఉంటుంది, సోదిగత్తెలని మంత్రగత్తెలని బతకనీయకూడదు అని పాత నిబంధనలో ఒక వచనం ఉంటుంది. సోది అంటే తెలుసు కదా నీకేందో. మనం పూర్వకాలంలో ఉండేవాళ్ళు కూడా చిలక జోష్యాలు చెప్పేటోళ్ళు, మన ఇండ్లకు వచ్చి నేను జోష్యం చెప్తానమ్మా అని అట్లాంటి వాళ్ళు యూరోప్లో కూడా ఉండేటోళ్ళు అనమాట ఆ కాలంలో. సో అలాంటి వాళ్ళని చంపేయాలి అని బైబిల్ చెప్తుంది. ఈ వచనం ఆధారంగా విచ్ హంటింగ్ అంటారు. విచ్ హంటింగ్ అంటే ఏంలే, వాళ్ళని శిలువకు గట్టి కాల్చేసేటోళ్ళు. అలా లక్షల మంది స్త్రీలని కాల్చేశారు. ఎవరు? క్రిస్టియన్స్. దాని గురించి చెప్పడు వాడు. లక్షల మందిని స్త్రీలను మేము కాల్చేసామని ఏ క్రిస్టియన్ చెప్పడు. హిందువులు సతీ సహగమనం చేశారు, హిందూ సతీ. చూసావా ఎంత కుట్రనో? ఇక్కడ జరగనే లేదు. జరిగితే ఒకటి రెండు జరిగితే దాన్ని పెద్ద భూతద్దంలో చూపెడతాడు, మైక్రోస్కోప్లో చూపెడతాడు. అక్కడ లక్షల మంది స్త్రీలను కాల్చేశారు కదా, దాని గురించి మాత్రం వీడు చెప్పాడనమాట. వీళ్ళు గొర్రెలు అనడానికి ఇంకొక నిర్వచనం కూడా ఉంది సార్. లైక్ మనం ప్రసాదం అంటే ఏది పులిహోర ఇట్లా అనుకుంటాం కదా, వాళ్ళ ప్రసాదం నేను కొన్ని చర్చిల్లో చూసా, అది నిజమో నేను చూసిన వరకు యేసు మాంసము అది వాళ్ళ బ్రెడ్ ముక్క, యేసు రక్తము వైన్, రెడ్ వైన్. యేసు వాళ్ళ దేవుని వాళ్ళు చంపుకొని తినేది ప్రసాదం ఏందో నాకైతే అర్థం కాలేదు. దీని గురించి మీరు ఏమైనా మాట్లాడారు? కెనిబలిజం అది, నరమాంస భక్షణ. జోక్ ఏంటంటే నరమాంస భక్షణ గురించి బైబిల్లో ఉంది. ఇప్పుడు నేను యెహోవా అని చెప్పాను కదా, ఒక స్టేజ్లో ఈ యూదులు ఏం చేస్తారంటే యెహోవాని పూజించరు, వదిలేస్తారు. ఇప్పుడు ఇమాజిన్ చెయ్యి, మన దేవుళ్ళు ఎవరన్నా మనము మన దేవుళ్ళని వదులుకున్నామా? ఎప్పుడన్నా కృష్ణుడిని వదులుకున్నామా? అసలు వదులుకోం మన దేవుళ్ళని. ఎవరు వదులుకుంటారు? నమ్మకం లేకుంటే, ఆయన మంచి చేయకుంటేనే కదా వదిలేస్తాము. ఇప్పుడు కృష్ణుడు అంటే నాకు ఇష్టం, అలా అని కాదు, నాకు అందరి ఇష్టమే. కృష్ణుడు అంటే అదొక వైబ్రేషన్ నాకు. నువ్వు నాకు 1,000,000 రూపాయలు ఇచ్చినా నేను కృష్ణుడిని పూజించడం వదిలేసా. కానీ యూదులు యెహోవాని పూజించడం వదిలేశారు. వదిలేస్తే యెహోవా ఏం చేస్తాడో తెలుసా? వీళ్ళ రాజ్యాలను తీసుకొని వేరేళ్ళకి అప్పగిస్తాడు, వీళ్ళ భార్యలను తీసుకొని వేరేళ్ళకి అప్పగిస్తాడు. ఎక్కడి వరకు తీసుకెళ్తాడంటే, నువ్వు నన్ను పూజించకుంటే నీ కొడుకుల కూతుర్లను కోసుకొని నువ్వే వండుకొని తింటావురా అంటాడు. కెనిబలిజం చేయిస్తాడు. అదే కెనిబలిజం ఇక్కడ కనపడుతుంది. దారుణంగా ఉంది సార్ ఇది. మీరు దీన్ని దైవ గ్రంథం అనాలా? అలా నరమాంస భక్షణ చేసేవాడిని దేవుడు అనాలా? అరే మీకు ఎట్లాగో బుర్రలు లేవు, ఈ గొర్రెలు బైబిల్ చదవరు. కినను వీళ్ళు బైబిల్ చదివితే ఎప్పుడో బయటికి వస్తారు. ఒక స్టేట్మెంట్ ఇస్తా, బైబిల్ని గుడ్డిగా నమ్మేవాడు క్రైస్తవుడు, బైబిల్ని అర్థం చేసుకునేవాడు ఎక్స్ క్రిస్టియన్. సూపర్ సూపర్, వాళ్ళకి చెప్పాలి సార్. బైబిల్ గుడ్డిగా నమ్మేటోడు క్రిస్టియన్, బైబిల్ని అర్థం చేసుకునేటోడు ఎక్స్ క్రిస్టియన్. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు అదే యేసు తైలంతో, యేసు తైలం అని, యేసు రక్తం యేసు తైలం అని దాంతో అన్ని రోగాలు పోతాయని కొబ్బరి నూనె నమ్ముతా ఉంటారు. ఆ కొబ్బరి నూనెతో ఈ మదర్ తెరీసా ఎవరైతే ఉందో క్రిస్టియానిటీని ప్రచారం మార్పిడి చేసింది చేయడానికి వచ్చినామా, ఆమె గుండె జబ్బుతో హాస్పిటల్లో ఐసీయూలో అన్ని రోజులు ఉన్నట్టు అంతా మొత్తం మనకు ఫోటోలతో సహా దొరుకుతాయి ఇప్పటికీ. ఆమె ఆయిల్ ఏదో ఆమె పూసుకొని ఆమె బయటికి రావచ్చు కదా. రారు, ఎందుకంటే అది ఫేక్ అని వాళ్ళకు కూడా తెలుసు. అంతెందుకు, మన తెలంగాణ ఆంధ్రాలో ఏ పాస్టర్కైనా జబ్బు రాని వాడు చర్చిలలో ఆయిల్ పూసుకోమను పూసుకోడు, వాడు హాస్పిటల్కే వెళ్తాడు. అంతెందుకు, చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నారు వీళ్ళు. ఇప్పుడు చచ్చిపోయిన నువ్వు లేపగలిగితే రా, నేను తీసుకెళ్తా గాంధీ మార్చరికి, ఉస్మానియా మార్చరికి, చచ్చిపోయిన వాళ్ళని లేపు. ఇంకోటి నాకు తెలిసి డెస్మండ్ టూటూనో ఎవరో ఒక మాట చెప్తారనమాట, ఈ పాస్టర్లు ఎప్పుడు కూడా వాళ్ళ చర్చిలలోనే మ్యాజికల్ చేస్తారు, హాస్పిటల్కి రారు. ఎందుకంటే హాస్పిటల్లో ఒరిజినల్ పేషెంట్లు ఉంటారు, ఇక్కడ గారడి విద్యలు చేసుకుంటోళ్ళు.
నువ్వు యాక్చువల్గా చర్చిలకు పోయే వీడియోలు కొన్ని చూడు, హోలీ వాటర్ డిష్ అనగానే పడతాడా ఎవడన్నా, అంత ఇట్లా ముట్టుకోగానే ఓ అని నాటకాలు చేస్తారు. సరే నేను హాస్పిటల్కి తీసుకెళ్తా, జబ్బులున్న క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్తా, క్యాన్సర్లను తగ్గియండి. వాళ్ళు అట్లా నిజంగా తగ్గించేట్టుకుంటే ఇన్ని క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు వస్తాయి? హాస్పిటల్ ఎందుకు వస్తాయి? అసలు హాస్పిటలే ఉండవు. సో ఇదంతా డ్రామా. నేను చెప్తున్నా కదా, ఆస్కార్ అవార్డులను ఇస్తుంటారు అమెరికాలో, వాళ్ళు ఎక్కడెక్కడో చూస్తున్నారు. ఆస్కార్ యాక్టర్లు అంతా ఇక్కడ ఉన్నారు చర్చిలలో, వాళ్ళకు ఆస్కార్ అవార్డులు కూడా సరిపోవు. ఏదో సినిమా ఉంది కదా భాస్కర్ అవార్డు, భాస్కర్ అవార్డులు ఇవ్వాలి వీళ్ళకి, మామూలు యాక్టింగ్ కాదు. అమ్మో. అండ్ సార్ ఇప్పుడు ఎవరన్నా ఒక పాస్టర్ వస్తానంటే డిబేట్కు మీరు రెడీనా? అబ్బో నేను ఎప్పటి నుంచో రెడీ. ఖచ్చితంగా ఎవరైనా పాస్టర్ ఈ వీడియో చూసి మీరు బాధపడి ఉండొచ్చు, కానీ ఆయన చెప్పింటి తప్పులని నిరూపించగలిగే సత్తా ఉంటే మీరు రిఫ్లెక్షన్ స్టేజ్ ద్వారా పంచుకోవచ్చు, ఆయనతో మాట్లాడచ్చు. మీరు ఎప్పుడైనా డిబేట్కు మీరు సిద్ధం అంటే ఆయన సిద్ధం, ఎప్పుడూ ఈ కెమెరా ముఖంగానే చెప్తున్నాడు సారు. అండ్ మీరు సనాతన ధర్మంలో ఏమైనా లొసుగులు ఉంటే మీరు చూపించగలిగితే చూపించండి, దానికి ఆయన సమాధానం చెప్పడానికి ఆయన రెడీ. పోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కిరణ్. నాలాగే ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, మంచి మాట్లాడే పద్ధతి అయి ఉండాలి. ఇప్పుడు నేను కొన్ని పుస్తకాలు రాశాను, వేదాన్ని అనువాదం చేశాడు, సో నా స్టాండర్డ్లో ఉన్నవాడు అయి ఉండాలి. ఖచ్చితంగా అలాగే ఉండాలి సార్. ఇంకోటి, నేను తప్పని నిరూపిస్తే నేను నా జన్మలో క్రైస్తవం గురించి మాట్లాడా, కానీ వాడు ఓడిపోతే క్రైస్తవాన్ని వదిలి నాకు శిష్యుడు అవ్వాలి. ఖచ్చితంగా ఇది ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకుంటే రండి, ఆయన రెడీ డిబేట్కి మీతో పాటు. ఆయన ఛాన్స్ ఇస్తే మీ ఇద్దరితో పాటు నేను కూడా కూర్చుంటాను మధ్యలో, నేను కూడా చాలా తెలుసుకుంటాను. ఎందుకంటే నేను బైబిల్ ఎప్పుడు చదవలే, వేదాల గురించి చాలా విన్నా కానీ బైబిల్ ఎప్పుడు చదవలేదు సార్. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకే నవ్వాలని ఏడ్చాలని అర్థం కావడంలే. ఆ బైబిల్ నమ్మే వాళ్ళు గొర్రెలు నిజంగానే గొర్రెలని అర్థమవుతుంది మీరు చెప్పేదాని ప్రకారం. అండ్ ఇంకా ఈ దీనిలో బైబిల్లో ఇంకా చెప్పుకోదగ్గ లొసుగులు మెయిన్ ఏమైనా ఉన్నాయా సార్? ఈ దశమ భాగం ఎందుకు వచ్చింది సార్ అసలు? ఫస్ట్ దశమ భాగం ఏం లేదు. ఇప్పుడు ఈ మ్లేచ్ఛ మతాలన్నీ కూడా వ్యాపార మతాలు. ఒకటే వీళ్ళకి చెప్తున్నా కిరణ్, ఒక 6 నెలలు దశమ భాగం తీసుకోకుండా ఉండండి, మీ మతం ఉంటే మాట్లాడదాం. ఎందుకంటే డబ్బుల లావాదేవీ లేదనుకో 6 నెలల్లో కుప్పగూలిపోతుంది ఈ మతం. కానీ ఒక గుడికి వెళ్ళే భక్తుడు, మనలాంటి భక్తులు ఎవరైనా, మనం ఎంత ఇస్తాం? డిమాండ్ చేస్తామా? పంతులు డిమాండ్ చేస్తారా? లేదు, నువ్వు 1,00,000 రూపాయలు ఎర్న్ చేస్తున్నావు, నాకు 10,000 ఇవ్వాలి, 10% ఇవ్వాలి. ఎవ్వరు అట్లా అడగరు, కానీ వీళ్ళు డిమాండ్ చేస్తారు. ఆ డిమాండ్ ఎంతవరకు ఉంటుందంటే మరీ ఘోరంగా ఉంటుంది డిమాండింగ్. ఒక ఆమె వచ్చేసి, ఇయ్యరా మీరు, ఇయ్యకుంటే మీకు డబ్బులు రావు, కంపల్సరీగా ఇవ్వాల్సిందే. ఇంకో ఆయన వచ్చేసి, ఇది దశమ భాగం కాదు, మీరు క్యాల్కులేట్ చేస్తే 23% వస్తుంది అంటాడు ఇంకో పాస్టర్. సో వ్యాపార మతం అన్నమాట ఈ దశమ భాగాలు. లేకుంటే ఈ మతం ఇన్ఫ్యాక్ట్ వేరే దేశాలలో అంటే యూరోప్లో, అమెరికాలో చర్చిలు మూతబడడానికి కారణం ఏంటంటే దశమ భాగాలే. ఎందుకంటే అక్కడ చర్చిలకు ఎవరు వెళ్ళట్లేదు, చర్చిలకు ఎవరు వెళ్ళట్లా. ఇప్పుడు యూరోప్లో కానీ అమెరికాలో కానీ సంవత్సరానికి 2,000 చర్చిలు మూతపడుతున్నాయి. ఎందుకు అంటే చర్చిలకు ఎవరు పోట్లా, దశమ భాగాలు ఇవ్వట్లా, కాబట్టి కూలిపోతున్నాయి. సేమ్ రూల్ ఇదే ఇండియాలో అప్లై చేసి 6 నెలలు సంవత్సరం పాటు ఎవరు దశమ భాగాలు ఇవ్వద్దు అని ఒక రూల్ పెడితే చర్చిలు అన్నీ మూతపడతాయి. ఈ గొర్రెలంతా కూడా మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్, హిందూ ధర్మానికి వస్తారు. ఖచ్చితంగా. అంటే దశమ భాగం అనే కాన్సెప్ట్ ఈ క్రిస్టియానిటీలోనే ఉందా సార్? ఇంకా వేరే మతాలు ఉంది. యాక్చువల్గా మనకు కూడా ఉంది, కానీ మనం మ్లేచ్ఛ మతం కాదు కదా, మనం మ్లేచ్ఛ మతం కాదు, మనదే నిజం. కాబట్టి ఇప్పుడు అబద్ధమైన చోటనే భయాలు ఉంటాయి. భయాలు ఎట్లుంటాయి? ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, నేను వేరే దేవుళ్ళని ఒప్పుకోను అంటారు. ఎందుకంటే భయం. వేరే వాళ్ళని ఒప్పుకుంటే ఇది కూలిపోతుంది. కానీ హిందూకు అంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదు. హిందువులు ఎంత స్ట్రాంగ్ అంటే, కొందరు ఉంటారు కదా, నేను అల్లాను కూడా నమ్ముతా, యేసుని నమ్ముతా, యెహోవాని నమ్ముతా అన్నా కూడా మన ధర్మానికి ఏమి బొరగదు. ఎందుకు అంటే అంత బలం ఉంది మనలో. అక్కడ బలం లేదుగా, సిద్ధాంతంలోనే బలం లేదు. కాబట్టి ఎక్కడైతే అబద్ధాలతో నడుస్తుందో
వాడికి భయం ఉంటుంది. అవును, నిజాలతో నడిచే సనాతనంలో ఎక్కడ భయం లేదు. మనకు భయం అక్కర్లే, ప్రమోషన్ అక్కర్లే. పోతే మనం వాటిని ఒప్పుకోకూడదు, ఎందుకంటే మన గ్రంథాలు ఒప్పుకోవట్లే కదా. అన్నీ ఒకటే అని మన గ్రంథాలు ఒప్పుకోవు. కాబట్టి ఏ హిందూ కూడా అన్నీ ఒకటే అని ఒప్పుకునే మూర్ఖత్వంలో ఉండనే ఉండదు. అయినా ఇప్పుడు బేసిక్గా మీరు చెప్పిన ప్రకారం అఖండ భారత్ సనాతన ధర్మానికి సంబంధించింది కాదు, అఖండ భారత్ కాదు, అఖండ గ్లోబ్ అనాలి. గ్లోబ్ అనాలి. గ్లోబ్ అనే కాదు, మన ప్రకారం గంధర్వ లోకాలు, కిన్నర లోకాలు, రాక్షస లోకాలు, ఈ లోకాలన్నీ ఉన్నాయి మనకు. కాబట్టి విశ్వవ్యాప్తమైనది సనాతనం. ఖచ్చితంగా. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే దొరికినాయి అనుకుంటా సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళకి. ప్రతి దేశంలో సనాతన ధర్మంకి సంబంధించిన ఆనవాళ్ళు ఆయన డీటెయిల్స్ చెప్తాను మీకు. వెళ్ళి కావాలంటే చూడండి, గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది, ఫీడ్ డేటా ఉంటుంది కాబట్టి. సో సనాతన ధర్మం గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడితే మీకు కూడా సమాధానం చెప్పడానికి ఆయన రెడీగా ఉంటాడు. ఈ వీడియో అయితే చూడండి. ఇట్లాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా రిఫ్లెక్షన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సార్ మీరు మాకు ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి, లేకుంటే ఏదైనా ఒక పాస్టర్ వచ్చి డిబేట్ చేస్తానంటే మీరు మాకు వీడియో ఇవ్వడానికి తప్పనిసరిగా ఖచ్చితంగా. ధర్మానికి, దేశానికి ఎప్పుడైనా సిద్ధమే. జై శ్రీరామ్ సార్. దేశం కోసం, ధర్మం కోసం మనం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.